అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే నమస్తే నమస్తే మహాదేవ శంభో నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో నమస్తే 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 మహేశ శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హరా హరేతి 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 వా భజ మనః శివమేవ నిరంతరం భజ మనః శివమేవ నిరంతరం శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః ఆలయంలో వెలసి అనుగ్రహిస్తున్న శ్రీ విష్ణు శివ స్వరూపానికి నమస్కరించుకుంటూ తదితర దేవీ దేవతలకు కూడా అంజలిస్తూ చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో సహృదయులతో సమావేశం ఏర్పాటయ్యింది. కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ విష్ణు సహస్రనామ భాష్యం 7 పూటలు మనం చెప్పుకోవడం జరిగింది. ఆ సమయంలోనే శివశాస్త్ర భాష్యం కూడా వినాలి అనే భావాన్ని ఇక్కడ సహృదయులు వ్యక్తపరిచారు. ఎన్నాళ్ళకి అది సాధ్యమైంది. ఎప్పుడు అవ్వాలో అప్పుడు జరుగుతుంది. నిర్ణయం ఈశ్వరునిదే అని తెలుస్తున్నది. ఎందుకంటే ఈ ఆలయమే శివ విష్ణు అనే పేరుతో ప్రసిద్ధి చెంది ఉన్నది. ఆలయంలో అడుగు పెడుతుంటే మంచి వాక్యం కనబడుతుంది గోపురంపై, అభేద దర్శనం జ్ఞానం అనే వాక్యం. ఈ వాక్యం ఎక్కడ కనబడుతున్నది అంటే యజుర్వేది మన స్కందోపనిషత్తులో మాట ఉన్నది, అభేద దర్శనం జ్ఞానం అనే మాట. ఇదే మాట వివిధ వేదాంత గ్రంథాలు కూడా కనిపిస్తున్నది. అంటే భేదం లేని దర్శనమే జ్ఞానహేతువు, అదే ముక్తి హేతువు అని చెప్పడం. భేదం లేకపోవడం అంటే ఎవరి మధ్య భేదం లేకపోవడం? శివకేశుల మధ్య మనం అనుకుంటాం. ఇక్కడ తెలిసినది జీవుడు జగత్తు ఈశ్వరుడిని 3 లేవు, ఉన్నదంతా పరమాత్మ ఒక్కటే. కనుక భేదం చూడకూడదు. అది వచ్చినప్పుడే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం ఉపనిషద్వాక్యంతో చెప్పారు. అయితే శివకేశుల మధ్య భేదం చూడకూడదు అని వేదం చెప్పదు. ఎందుకంటే
అది చెప్పాల్సినంత విషయమేం కాదు. అసలు వేదం చూడ అజ్ఞానం, ఆ అజ్ఞానం తొలగించుకోమని చెప్పవలసిన అవసరం వేదానికి లేదు. వేదం చెప్పిన విషయం వేరు. అయితే హరిహరులు అంతా కూడా ఒకే పరమాత్మ యొక్క స్వరూపము అని పురాణములన్నీ చెప్తున్నాయి. వేదమే ఈ విషయాన్ని ప్రతిపాదన చేస్తుంది. అది వేదంలోనే ఒక మంత్రం చెప్పుకుంటే ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి అంటూ ఉంటారు అభిషేకం చేసినప్పుడు కూడా. నమో భగవతే రుద్రాయ విష్ణవే అంటే రుద్రుడైన విష్ణువునకు నమస్కారం, లేదు విష్ణువైన రుద్రుడికి నమస్కారం అన్నారు. అంటే రుద్రుడికో నమస్కారం, విష్ణువుకో నమస్కారం అని లేదు. రుద్రుడైన విష్ణువుడికి నమస్కారం, విష్ణువైన రుద్రుడికి నమస్కారం. చక్కటి మాట ఇది. అంటే ఇరువురు కలిసి ఒకే విషయం అని. ఈ విషయం మనకు బాగా ప్రతిపాదన చేస్తూ వేదములు చెప్పడమే కాకుండా పురాణాలన్నీ ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నా కానీ మహాభారతం ఈ రహస్యాన్ని చాలా ఎక్కువగా చెప్తుంది. అది మహాభారతంలో సత్వం ఏకం ద్విధాకృతం మనకు మాట చెప్పాడు. సత్వం ఏకం ద్విధాకృతం. సత్వం అంటే ఉనికి, శక్తి అని రెండు అర్థములు ఉన్నాయి. ఉన్నది ఒకటే, ఉనికి అంటే ఒకటి సత్. ఆ సత్స్వరూపమైన బ్రహ్మమే ద్విధాకృతం, రెండు రూపాలుగా కనబడుతున్నాడు అని చెప్పారు. అది హరిహరుల ప్రస్తావన చేస్తున్నప్పుడు ఈ మాట వస్తున్నది. మహాభారతంలోనే మనకి విష్ణు సహస్రనామ స్తోత్రం ఉందన్న విషయం అందరికీ తెలుసు. మహాభారతంలో అత్యంత మధురమైనటువంటి ఘట్టం అది. దాన్ని మనం విస్తారంగా చెప్పుకున్నాం. కానీ అదే మహాభారతంలో శివసహస్రనామ స్తోత్రం కూడా చెప్పబడుతుంది. పైగా ఏ భారత అనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రం చెప్పబడిందో అదే మహాభారతంలో అదే అనుశాసన పర్వంలో శివసహస్రనామం ఉంది. కొన్ని మరొక చోట ఎక్కడో కాదు. మహాభారతం అనేక చోట్ల శివపారమ్యం అంటే శివుని యొక్క గొప్పతనం చెప్తున్న అధ్యాయాలు చాలా చాలా కనబడతాయి మహాభారతం మనకి ఆశ్చర్యంగా. అరణ్య పర్వంలోనే అర్జునుడు శివుని కోసం తపస్సు చేయడం, శివుడు ప్రత్యక్షం కావడం ఇవన్నీ గోచరిస్తాయి. అప్పుడు అర్జునుడు స్తోత్రం చేస్తాడు శివుడిని ఉద్దేశించి. అందులో మంత్రం శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివరూపిణే దక్షయజ్ఞ వినాశాయ హరిరుద్రాయ వై నమః అని ఒక వాక్యం కనబడుతుంది. అందులోనే అర్జునుడు అంటున్నాడు శివాయ విష్ణు రూప. ఇది మనం సాధారణంగా వింటూ ఉంటాం శివాయ విష్ణు రూపాయ అని. ఇది కూడా స్కందోపనిషత్తులోని మంత్రం. కానీ ఇక్కడ అర్జునుడు నోట శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివరూపిణి, విష్ణు రూపంలో ఉన్న శివునికి శివరూపంలో ఉన్న విష్ణువుకి నమస్కారము అని చెప్తూ దక్షయజ్ఞ వినాశాయ, దక్షయజ్ఞాన్ని విధ్వంసం చేసిన శివుడు హరిరుద్రాయ వై నమః అన్నాడు. హరిరుద్రాయ, హరి అంటే నారాయణుడు, రుద్ర రెండు కలిపారు ఇక్కడ. హరిరుద్రాయ అని ఒక శబ్దం చెప్పాడు. హరయే రుద్రాయ అంటే రెండు అవుతాయి. కానీ హరిరుద్రాయ అని ఒక స్వరూపంగానే చెప్పడం జరుగుతున్నది. ఇలాంటి ఎన్నో అద్భుతాలు భారతంలో కనబడుతూ ఉంటాయి. అంతేకాకుండా ద్రోణ పర్వంలో కూడా మనకి శివతత్వ పారమ్యం సాక్షాత్ వ్యాసులు వారు చెప్తారు. ఆ చెప్పేటప్పుడు శతరుద్రీయం అనే అధ్యాయం అక్కడ వస్తుంది. అంటే రుద్ర నమ్మకం అని ఏదైతే మనం యజుర్వేదంలో అనుకుంటున్నామో దాన్ని శ్లోక రూపాల్లో వ్యాసుడు ఇక్కడ చెప్తాడు. చెప్తూ యుద్ధంలో విజయం నువ్వు సాధించిందా రుద్రుని అనుగ్రహం వల్లని అని అర్జునుడితో చెప్పడం జరుగుతుంది. అంటే కృష్ణుడు రథం నడుపుతున్నా ఎదురుగా రుద్రుడి దర్శనం కూడా అర్జునుడికి జరిగినట్లుగా భారతం చెప్తున్నది. అంతేకాదు భజస్వ సర్వభావేన తం అంటాడు ఇక్కడ. ఆ రుద్రుని నువ్వు అన్ని విధాలు ఉపాసన చెయ్యు అని అర్జునుడితో వ్యాసుడు చెప్తాడు. మళ్ళీ అశ్వమేధ పర్వంలో అంటే మొత్తం యుద్ధం అంతా పట్టాభిషేకం అంతా అయిపోయిన తర్వాత కృష్ణుడు అర్జునుడి సంభాషణలో అర్జునుడు కృష్ణుడితో చెప్తాడు, యుద్ధంలో నా రథం నడుస్తూ ఉంటే నువ్వు నడుపుతూ ఉన్నావు, నేను రథంలో ఉన్నాను, మనకంటే ముందు ఒక ఆయన ఉన్నాడు, ఆయన జటాజూటములు ధరించి శూలం పట్టుకుని ఉంటే ఆ శూలం నుంచి అనేక శూలములు వచ్చే శత్రువులను నాశనం చేసే నేను ఊరికనే బాణాలు వేసాను కానీ సంహరించింది ఆయనే, ఆయన ఎవరు అని అడుగుతాడు. నువ్వు ఆయన కోసం తపస్సు చేసేవి కనుక నీకు గోచరించింది కానీ అది సత్యం నాయన. తం విద్ధి రుద్రం కౌంతేయ దేవదేవం ఉమాపతిం. ఇది భారతంలో వాక్యమే. అతడు దేవదేవుడు ఉమాపతి అని రుద్రుడని తెలుసుకో. ఏదప్పుడు యుద్ధంలో సహాయం చేశాను కాకుండా భజస్వ సర్వభావేన ఆయన సర్వభాములతో ఉపాసించు, తద్వారా నువ్వు ముక్తిని పొందుతావని కృష్ణుడు చెప్పడం మనకు స్పష్టంగా భారతంలో కనబడుతుంది. ఇక అనుశాసన పరమ శాంతి అనుశాసన కాలం చాలా మందికి తెలిసే ఉంటాయి. భీష్మ పితామహుడు అంపశయ్య మీద ఉండగా అంటే యుద్ధ అనంతరం ధర్మరాజు పట్టాభిషిక్తులైన తర్వాత కృష్ణ పరమాత్మ ప్రేరణతో మొత్తం యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు ఆయన సోదరులు ఇతర రాజులు మొదలైన వారందరూ కూడా అక్కడికి విచ్చేస్తారు. అప్పటికే మహర్షులందరూ భీష్ముని చుట్టూ ఉంటారు. అప్పుడు కృష్ణుని ప్రేరణతో ధర్మరాజు అడుగుతూ ఉంటే అనేక ధర్మములు బోధిస్తూ ఉంటాడు మహానుభావుడిని భీష్మ పితామహుడు. అవి 2 పర్వాలుగా విస్తారంగా ఉంటుంది మహాభారతంలో. ఒక విధంగా అది సనాతన ధర్మం యొక్క సారవంతా అందులో ఉంటుంది. ఎన్ని విషయాలు చెప్తాడు భీష్ముడు. చాలా విస్తారమైన గ్రంథం అండి, చిన్నదేం కాదు అది. కొన్ని వేల శ్లోకాల మహాగ్రంథం. దాన్ని మనం సనాతన ధర్మం యొక్క సమగ్ర స్వరూపం అందులో ఉంది అని చెప్పవచ్చు. అందులో
రాజధర్మాలు, ఆపద్ధర్మాలు, తర్వాత వ్యక్తి ధర్మాలు, అందులో మళ్ళీ వర్ణాశ్రమ ధర్మాలు, స్త్రీ ధర్మాలు ఇత్యాదులు ఎన్నో చెప్పబడుతూ ముందు ధర్మము కర్మము చెప్పి దాని తర్వాత ఉపాసన చెప్తూ మోక్ష ధర్మములను చాలా విస్తారంగా చెప్తాడు. ఇవన్నీ 2 పర్వములు విస్తారం ఉంటాయి, శాంతి పర్వం, అనుశాసన పర్వం అని. అయితే ఇక్కడ 2 శివసహస్రనామాలు గోచరిస్తుంది. ఒక ఆశ్చర్యకరమైన అంశం. శాంతి పర్వం ప్రారంభంలో ఒక శివసహస్రనామం ఉంటుంది, అనుశాసనకంలో మరొక శివసహస్రనామం ఉంటుంది. 2 చోట్ల చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, అక్కడ దక్ష ప్రజాపతి శాంతి పర్వంలో దక్ష ప్రజాపతి తన యజ్ఞం ధ్వంసమైన తర్వాత బుద్ధి తెచ్చుకొని శరణాగతుడై పశ్చాత్తప్తుడై తన దోషం తాను తెలుసుకుని శివుణ్ణి శరణు వేడుతూ ఒక స్తోత్రం చేస్తాడు. అది సహస్రనామం. అది ఎలా ఉంటుందంటే, అది ఇవి నామాల్లా ఉంటాయి. విష్ణు సహస్రనామాల్లో ఇప్పుడు చెప్పబోయే శివసహస్రనామాలు ఉంటాయి, కానీ అది స్తోత్రంలా ఉంటుంది. స్తోత్రంలో ఉన్నప్పుడు అన్ని చతుర్థి విభక్తితో వాటితో పూర్తవుతాయి. శివాయ ఇత్యాదులతో అద్భుతమైన స్తోత్రం అది. ఎలాంటి భయంకరమైన అరిష్టాలు ఏర్పడినా తొలగించి శాంతిని ఇవ్వగలిగిన శక్తి దానికి ఉంటుంది. అంత శక్తివంతమైన స్తోత్రం శాంతి పర్వంలో మొట్టమొదటిలోనే కనబడుతుంది. అది భీష్ముడే చెప్తాడు. ఆ స్తోత్రం కాక మళ్ళీ అనుశాసన పర్వంలో విశేషించి శివసహస్రనామ స్తోత్రం కనబడుతుంది. ఇవి విష్ణు సహస్రం వల్లనే నామాలు ఉంటాయి. మొత్తం ఎన్నంటే 1008 నామాలు ఇందులో చెప్పబడుతున్నాయి. ఆ సంఖ్య కూడా అందులో చెప్పేశాడు. తత్ప్రకారంగా నామ విభాగం మనం చేసుకోవలసి ఉంటుంది. అయితే శివసహస్రనామం అంటే వెంటనే మనం భారతంలోంచే తీసుకున్నాం. ఇప్పుడు ప్రపంచంలో అన్ని చోట్ల కూడా, భారతదేశంలో ఎక్కడైనా అటు ఉత్తరాది కానివ్వండి దక్షిణాది కానివ్వండి, శివసహస్రనామములు అంటే లభించేది మాత్రం భారతంలోనే మనం ఎక్కువ చేస్తూ ఉన్నాం. కానీ ఇంకా శివసహస్రనామాలు చాలా ఉన్నాయి. ఇవి ఉన్నట్టు అవి ఉండవు. ఇందాక చెప్పే లింగ పురాణంలో ఉన్నది వేరే శివసహస్రనామం. అది కాకుండా మన పద్మపురాణంలో మరొకటి ఉంది, శివపురాణంలో మరొకటి గోచరిస్తున్నది. ఎన్ని చోట్ల కనబడుతున్నాయి శివసహస్రనామములు. విశేషించి అనేక దివ్యమైనటువంటి శబ్దములతో వేదముల నుంచి స్వీకరించిన నామములు పురాణాల్లో అన్నీ కనబడుతున్నాయి. ఇవి కాకుండా శివరహస్యం అనే గ్రంథంలో 5 శివసహస్రనామాలు ఉన్నాయి. 5, ఒకటి ఉన్నట్టు మరొకటి ఉండదు. అవి ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇంకా ప్రత్యేకించి మరికొన్ని నామాల గురించి చెప్పాలంటే, రుద్ర నమ్మకం అని ఏదైతే అంటున్నామో అది శివుని యొక్క 300 నామాలు. వాళ్ళు రుద్ర త్రిశతి అంటారు. దీని గురించి ఉపనిషత్తుల్లో ప్రస్తావన చేస్తూ యాజ్ఞవల్కుడు చెప్తాడు, ఏతేర్ హవా అమృతస్య నామధేయాని అన్నాడు. రుద్రంలో చెప్పబడ్డ నామములు అమృతుని యొక్క పేర్లు అన్నాడు. అమృతుడి యొక్క పేర్లుట. అమృతము అంటేనే 2 అర్థాలు. నాశనము లేనిది ఒక అర్థం, ఆనంద స్వరూపమైనదని ఒక అర్థం. ఆనంద స్వరూపుడు నాశరహితుడు అయిన పరమాత్మ యొక్క పేర్లే 300 నామాలు ఉన్నాయి. 300 నామాల వల్లే రుద్రం మహిమాన్వితమైంది అని చెప్తాడు ఇక్కడ. ఆ 300 నామాలతో నేటికి శివార్చన చేయడం ఒక సంప్రదాయంలో కనబడుతుంది. రుద్ర త్రిశతి అంటారు దాన్ని. ఇదొక ఉన్నది. దీన్ని బట్టి ఎంత వాంగ్మయం ఉంది. ఇవి కాక మరొక రహస్యం ఏంటంటే, 10 సహస్ర శివనామాలు ఉన్నాయండి. 10,000 నామాల గ్రంథం ఒకటి ఉంది, లభ్యమవుతుంది కూడా. కొంచెం ఓపిక బట్టి కష్టపడితే దొరుకుతుంది. ఈ 10,000 నామాల పఠనం ఒక్కసారి చేయగలమా ఆలోచిస్తే? చేసేవాళ్ళు ఉంటారు వీర పట్టుదలతో. కానీ రోజు కొన్ని చొప్పున, ఇవాళ ఒక 1000 చేస్తే రేపు ఒక 1000 అలా చేస్తూ 10 రోజులు వరుసగా పారాయణ చేసే విధానం కూడా దానికి చెప్పారు. 10 సహస్ర శివనామావళి. అది మరొక గ్రంథం ప్రత్యేకించి. దీన్ని బట్టి ఎన్ని శివసహస్రనామాలు ఉన్నాయో తలంచుకుంటే ఆశ్చర్యం. ఏదైనా గొప్పదే. అయితే అనేక శివసహస్రనామాలు పరిశీలిస్తే చిత్రం ఏంటంటే, అనేక శివసహస్రనామాలు, ఈ శివసహస్రనామాలు ఎక్కువ చెప్పింది విష్ణువే. విష్ణువే శివసహస్రనామాలు ఎక్కువ చెప్పాడు. ఎందుకంటే శివుని గురించి చెప్పాలంటే విష్ణువే చెప్పాలి, విష్ణువు గురించి చెప్పాలంటే శివుడే చెప్పాలి. ఇది తెలుసుకోవాలి. అంటే ఒకటి తెలుసుకోవాలి, విష్ణు భక్తులందరికీ శివుడు గురువు, శివభక్తులందరికీ విష్ణువు గురువు. ఇది తెలుసుకుంటే మేము విష్ణు భక్తుని శివనింద చేస్తే గురునిందా దోషం ఒకటి వస్తుంది. ఇది గ్రహించితే చాలు. ఇక్కడ వాళ్ళే చెప్తారు కదా, రామతారక మంత్రం ఎవరిచ్చారంటే ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి అని రామతారక మంత్రోపదేష్ట అయినటువంటి పరమేశ్వరుడు ఆయన. కనుక నువ్వేం చేస్తావు అంటే, నాకు రాముడు అంటే చాలా ఇష్టం అని నాకు వాళ్ళు చెప్పాడు ఇక్కడ. అలాగే శివుడు, శివభక్తుల్లో విష్ణువు అంత గొప్పవాడు, శివుడు వైష్ణవుల్లో గొప్పవాడు, విష్ణువు శైవుల్లో గొప్పవాడు, ఇద్దరును. అందుకే అటు ఇటు కూడా ఆచార్య స్వరూపంగా ఉంటారు. కనుకనే ఒక్క రహస్యం తెలుసుకోవాలి, మనకు రుద్రుడని హరి అని భేదం ఉన్నంతకాలం కూడాను ఇష్టదైవంగా ఎవరిని ఆరాధించుకున్నప్పటికీ మనసుకు ఎప్పటికప్పుడు చెప్పుకోవాలి ఏంటంటే భేదం లేదని బోధించాలి. అదే మనకు పరిణితి కలిగి జ్ఞానం వచ్చిందనుకోండి, ఎవడు బోధించక్కర్లే, మనకే తెలుస్తుంది. అందుకే పండిన బుద్ధి ఉన్న వాళ్ళు ఒక్కడు తెలుసుకుంటారు, శివుడు విష్ణువు అని చెప్పబడుతున్నవాడు ఒకడే పరమాత్మ అన్న విషయం వేదం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, వేద హృదయం తెలిసినటువంటి వారికి.
ఎందుకంటే శివ విష్ణు పేర్లకు అర్థం చేస్తే శుభస్వరూప అని శివశబ్దానికి ప్రధానార్థం. ఇంకా చాలా ఉంటాయి, చెప్పడానికి వచ్చాము ఇక్కడికి. శివ అంటే శుభస్వరూప అని. ఏం విష్ణువు శివుడు కాడా? విష్ణువు శుభస్వరూపుడు కాడు. కొంతమంది మేము విష్ణు భక్తుని శివనామం అనడానికి కూడా భయపడతారండి. అరే శివ అంటేనే శుభం అంటే నీకు శుభం అక్కర్లేదా? అయితే ఆ శివుడు ఎక్కడున్నాడు? ఎక్కడో మూల కూర్చుంటే మన మాట వింటాడా? ఆయన సర్వవ్యాపకుడు అయితేనే కదా ఆ శివుడు కూడా మనకు పనికొస్తాడు. సర్వవ్యాపకుడు అంటే విష్ణువే. కనుకనే శివుడు సర్వవ్యాపకుడైతేనే మనకు ప్రయోజనం. సర్వవ్యాపకుడైన వాడు శుభస్వరూపుడైతేనే ప్రయోజనం. కనుక శివాజీ విష్ణు రూపాయి అనే మాటకి అర్థం తెలిస్తే భేదం లేదండి. అర్థం తెలియనంత వరకు భేదం ఉంటుంది. కానీ అర్థం తెలియకపోతే అపార్థం అనర్థం రెండు కలుగుతాయి. కనుక నామానికి అర్థం తెలుసుకుంటే ఏకపరమాత్మే మనకు తెలుస్తాడు. అందుకే మన వైదిక సంస్కారం ప్రకారంగా ఒకటే పరమాత్మ, అది స్త్రీ కాదు పురుషుడు కాదు. కానీ భక్తులను అనుగ్రహించడం కోసం అనేక రూపాలతో ఆయన ఉపాసింపబడుతుంటాడు. అందులో ప్రధానమైనటువంటిది శివ విష్ణు, మూడవది శక్తి. కనుక లలితా పరమేశ్వరి అన్న శివుడన్నా విష్ణువన్నా ఒకటే. ఇవి వాళ్ళ నామాలు చదువుతూ ఉంటే మనకే అర్థమైపోతుంటాయి. మీరు లలితా నామాలు చదువుతూ ఉంటారు కదా, అందులో ఎన్ని విష్ణు నామాలు ఉన్నాయో వెతకండి. కావలసినన్ని గోప్త్రి, గోవింద రూపిణి, ముకుంద, ముక్తి నిలయ, ఒకటేమిటి వైష్ణవి, విష్ణు రూపిణి, అనేకం కనిపిస్తూనే ఉంటాయి. అలాగే విష్ణు సహస్రనామం చదవండి, ఎన్ని శివనామాలు. నేను శివనామం చదవము అనుకునేవాళ్ళు విష్ణు సహస్రనామం ఏం చేస్తారో నాకు అర్థం కాదు. సర్వసర్వ శివస్థాను స్వయంభూ శంభురాదిత్య రుద్రో భగశిరా బభ్రుహు, ఒకటేమిటి. దీన్ని బట్టి ఋషి హృదయం ఏమిటంటే ఒకడే పరమాత్మ. అయ్యా విష్ణువుని ఉపాసన చేసుకో, మంచిదే. కానీ ఆ విష్ణువుని సర్వదేవతాత్మకుడిగా తెలుసుకో. శివుడిని ఆరాధించు, ఆ శివుడు సర్వదేవతాత్మకుడిని తెలుసుకో. కానీ ఉపాసనా సౌలభ్యం కోసం విష్ణువు శివుడు అనున్నా పరమార్థత ఒక్కటే. అది విష్ణు సహస్రనామం చెప్పారు కదా, మళ్ళీ శివ సహస్రనామం చెప్పడం ఎందుకండి అంటే శివభక్తులకి శివ సహస్రనామం ద్వారా వారిద్దరూ ఒకటే అని చెప్పడం, విష్ణు భక్తులకి ఆ సహస్రనామం ద్వారా వారిద్దరు ఏకత్వము, సర్వదేవతలు కలిపి ఒకే పరమాత్మని దృష్టిని కలిగిస్తున్నాడు. కనుక హిందువులు ఎప్పుడూ కూడా ఒకే పరమాత్మను ఉపాసిస్తారు. దేవతలు ఎందరైనా పరమాత్మ ఒక్కడేని ఎరుక ప్రతి చోట మనకు కలిగిస్తూ ఉన్నారు. అయితే మనం బుద్ధి పెట్టి చదవకపోవడం వల్ల భేదం వస్తుంది. కొంచెం బుద్ధి పెడితే అది ఆస్వాదిస్తాం, ఇది ఆస్వాదిస్తాం. ఎందుకంటే లోకంలో ఏదో ఒకటే ఉండాలనుకోకూడదు. అటువంటిప్పుడు విష్ణువు ఒక్కడు ఉంటే సరిపోతుంది కదండి. ఎందుకు సరిపోతుంది? విష్ణువు ఆయనే, రుద్రుడు ఆయనే. రుద్ర శబ్దానికి కూడా దుఃఖనాశకుడు అనేది ప్రధానమైన అర్థం. రుద్ర అంటే దుఃఖనాశక, ప్రణత దుఃఖ ద్రావక అని అర్థం. ఏ విష్ణువు దుఃఖం పోగొట్టాడా? పోగొడితే ఆయన రుద్రుడు అయిపోయాడు. అరే వేదమే మొహమాటం లేకుండా నమో భగవతే రుద్రాయ విష్ణవే అంటూ ఉంటే మనకెందుకయ్యా మొహమాటం అన్నారు ఇక్కడ. అందుకే భారతం యొక్క హృదయం మనం పరిశీలిస్తే హరిహరులు ఇరువురు కలిపి నడిపిన కథే భారతం. ఈ రహస్యం అడుగడుగున భారతంలో గోచరిస్తుంటుంది. చివరికి వచ్చినప్పటికల్లా అదే పరమంగా అనుశాసన పర్వంలో వాటిలో ప్రతిపాదన చేస్తాడు. ఈ రహస్యం తెలుసుకున్న తెలుగు ఆయన భారతాన్ని తెలుగులో రచించిన తిక్కన గారు. కనుక ఆయన రచించిన పద్యంతో నేను ప్రారంభించుకుంటున్నాను. శ్రీ అన గౌరీనా బరుగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయుతమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమ శివాయ అని పల్కెడి భక్తజనంబు వైదిక ధ్యాయితకిచ్చమెచ్చు పరతత్వము గొల్తు నభీష్ట సిద్ధికిన్ అని విష్ణు రూపాయ నమ శివాయ అని వైదిక ధ్యాయత అన్నాడు. వేద ప్రకారంగా విష్ణు రూపాయ నమ శివాయను కొలుచుకునే వారికి అభీష్టాలిచ్చే పరతత్వానికి నమస్కారం అన్నాడు. మంచి భావం చెప్పాడు. పైగా ఇదేదో ఊహించి ఆయన కనిపెట్టింది కాదు. ఆయన హరిహరులు కలిసి ఒక మూర్తిగా కనిపించి నీ భారతం నాకు అంకితం అని అడిగట్ట ఆయన. అదే ఆయన రాసుకున్నాడు. అందుకే భారతాన్ని ఆయనకు అంకితం చేస్తూ తాను దర్శించిన హరిహరనాథ స్వామిని స్తుతించుకున్నాడు. ఇందులో భారత సూక్ష్మమైన పరమార్థం తిక్కన గారికి గోచరించింది అని అభిప్రాయం. మొత్తానికి ఇక్కడ ఈ శివసహస్రనామం ఏ విధంగా ప్రారంభమయ్యింది అనేది మనం తెలుసుకుంటూ ఉంటే, ఇది అనుశాసన పర్వంలో ధర్మరాజు భీష్ముని అడుగుతాడు, నాకు శివుని నామాల గురించి తెలుసుకోవాలనుందని. 2 చోట్ల ఈ ప్రశ్న వస్తుందండి. విష్ణు సహస్రనామానికి పూర్వమే శివ సహస్రనామాలు వస్తాయి. అక్కడే నాకు శివుని గురించి వినాలనుకుంటున్నాను అని అడుగుతాడు. ఏమంటే విష్ణువు గురించి చెప్తున్నాడు కదా, సరిపోతుంది కదా, శివుడి గురించి కూడా ఎందుకు అడగాలి అంటే అప్పుడు ఇంకా కలియుగం రాలేదు. అందుకని దుర్బుద్ధులు పుట్టలేదనమాట. అంత వేదమయంగా ఉండేవారు. వేద జీవనంలో భావాలేలు. అందుకే ఆయన శివుని గురించి అడగగానే ఒక మాట అంటాడు మహానుభావుడు భీష్మ పితామహుడు. ఎక్కడా లేనిది అక్కడికి వచ్చేటికి భీష్ముడు కొంచెం సీరియస్ అవుతాడు. ఏమంటాడంటే, చర్మమాంసాస్థిమయమ శరీరములు కలిగిన ఈ దేహంతో శివుడి గురించి ఎలా చెప్పగలను అన్నాడు ఇక్కడ. అంటే
ఈ మానవ ప్రజ్ఞను మించిన ఏదో ప్రజ్ఞ కావాలి ఆయన గురించి చెప్పాలంటే. అయితే మరి మిగిలిన చెప్పావు కదా అంటే, గురువుగారు లేనప్పుడు శిష్యుడు ఎన్నైనా చెప్తాడు, కానీ గురువుగారు దగ్గరుంటే మాత్రం శిష్యుడు ఎక్కువ చెప్పకూడదు. శివుడి గురించి చెప్పాలి అంటే పరిపూర్ణంగా చెప్పగలవాడు ఉన్నాడు. ఆయన ఉంటే నేను నోరు తెరవడం ఏమిటి? ఆయన ఎవరయ్యా అంటే, ఋతే నారాయణాత్ శక్ష శంఖచక్ర గదాధరాత్. ఈ వాక్యం భారతం అనుశాసన పర్వంలో కనబడుతుంది. శంఖచక్ర గదాధారి అయిన నారాయణ్ణి కంటే ఎవడయ్యా గొప్పవాడు శివుడి గురించి చెప్పడానికి? ఆయనే చెప్పగలడు. ఎందుకంటే శివస్య హృదయం విష్ణు, విష్ణు హృదయం శివ. ఒకరి హృదయం ఒకరు అయినప్పుడు ఆయన గురించి ఆయనే చెప్పగలడు. మరి విష్ణు సహస్రం ఎందుకు చెప్పాడంటే భక్తుడి కనుక చెప్పేశాను, కానీ ఇక్కడ శివుడు లేడు కదా, అందుకే నేను చెప్పాను. ఇక్కడ శివుడి గురించి చెప్పాలంటే విష్ణువు చెప్పాలి కదా, విష్ణువు ఇక్కడ ఉన్నాడు. అటువంటిప్పుడు నేను ఎలా చెప్తాను అని చెప్పి కృష్ణుడి వైపు తిరుగుతాడండి. తిరిగి భీష్ముడు అడుగుతాడు ప్రశ్న, ధర్మరాజుది కానీ కోరిక మా అందరిదీను. ఇది ఆయన అడిగాడు కనుక చెప్పేసే అనకుండా, ఇక్కడపై ఇంతమంది మహర్షులు ఉన్నారు, ఈ ప్రస్తావన చేస్తాడు. ఇంతమంది మహర్షులు ఉన్నారు కనుక నువ్వు శివుని గురించి చెప్తూ ఉంటే వినాలనుంది. పైగా నువ్వు ఈ అవతారంలో కూడా శివుని ఉపాసన చేసావు, శివుని ఆరాధన చేసావు. నువ్వు ఆరాధన చేసిన విధానంలో శివసహస్రనామం నువ్వు ఉపదేశం పొందావు. నువ్వు తపస్సు చేసి శివసాక్షాత్కారం పొందావు. కాబట్టి నీ అనుభవంతో నువ్వు ఇప్పుడు చెప్తే సంతోషిస్తాను. అంటే కృష్ణుడు శివుణ్ణి పూజించాడా, ఇక్కడ కృష్ణుడే ఏ విధంగా ఆరాధించారనే దాన్ని ఇక్కడ నుంచి కథగా చెప్తాడు. శివసహస్రనామానికి ఉపోద్ఘాతం చాలా విస్తారంగా ఉంటుంది. నిజానికి అంత ఉపోద్ఘాతం ఇంకే సహస్రనామాలకు కనబడదండి, అంత ఉపోద్ఘాతమే. అందులో కొన్ని అధ్యాయాల కథే ఉంటుంది. అప్పుడు కృష్ణ పరమాత్మ ఆ కథని ప్రస్తావన చేస్తూ, జాంబవతి ఒకసారి నన్ను నీ అంతటి పుత్రుడు నాకు కలగాలంటే సాధారణంగా ఉత్కృష్టమైనది ఏది పొందాలని తపస్సుతో పొందాలి. నువ్వు ఇది వరకు అలాంటి తపస్సు చేసి రుక్మిణి ద్వారా ప్రద్యుమ్నుని సంతానంగా పొందావు. అప్పుడు నువ్వు 12 సంవత్సరాలు తపస్సు చేసావు. ఇప్పుడు నాకు నీలాంటి పుత్రుడు నాకు కలగాలి అని చెప్తే, అయితే నేను తపస్సు చేయడానికి వెళ్తాను అన్నాడు ఆయన. నీలాంటి పుత్రుడు అంటే కృష్ణుడు లాంటి పుత్రుడు కృష్ణుడే అవుతాడు, ఇంకెవరు అవుతారు? కానీ ఆయన చిత్రంగా హిమాలయాలకు వెళ్ళి ఉపమన్యు మహర్షి ఆశ్రమానికి వెళతాడు. అదొక రమ్యమైనటువంటి అధ్యాయం, చదువుతూ ఉంటే ఆనందం పెళ్ళిపుకుతుంది, అంత గొప్పగా వర్ణిస్తాడు. ఉపమన్యు ఆశ్రమమే చాలా విశేషమైనటువంటిది. అది సామాన్య దృష్టికి గోచరం కాదు, కృష్ణునికి కనబడదు అని చెప్పడానికి లేదు. ఆయన సాక్షాత్ జగన్నాథుడు కనుక ఆయన అది చూసి ఆశ్రమానికి అత్యంత భక్తిగా చేరుకుంటాడు. అప్పుడు ఉపమన్యు స్వాగతం పలుకుతూ, నీ వంటి వాడు జగన్నాథుడు నారాయణుడు ఇక్కడికి విచ్చేయడు నా భాగ్యమయ్యా, ఏ కారణం చేత ఏం చేసేవో చెప్పని అతిథి మర్యాద చేసిన తర్వాత అప్పుడు కృష్ణుడు, నేను ఇలాగా తపస్సు చేద్దామని వచ్చాను, శివునికై తపస్సు చేయాలనుకుంటున్నాను, నువ్వు నాకు ఉపదేశం ఇవ్వాలి, దీక్ష ఇవ్వాలి అన్నాడు. నీకు నేను దీక్ష ఇవ్వడం ఏమిటయ్యా, నువ్వు త్రిజగద్గురువి, పైగా నువ్వు శివుణ్ణి ఆరాధించాలని చెప్పడం కూడా విడ్డూరమే. ఎందుకంటే నువ్వే సాక్షాత్ పరమాత్మవి, నువ్వు ఇంకొకరిని ఆరాధించడం చేయడం ఏంటి? దీనికి సమాధానం ఉపమన్యుకు తెలుసు కనుక పెద్ద చర్చ అక్కడ జరగదు, కానీ కూర్మ పురాణంలో దీనికి సంబంధించి చర్చ జరుగుతుంది. నువ్వే భగవంతుడు అయినప్పుడు నువ్వు మరొకరిని ఆరాధించడం ఏమిటి అంటే, భగవంతుడినైనా నాకు తల్లిదండ్రులు లేరు, కానీ కృష్ణుడినైనా నాకు తల్లిదండ్రులు ఉన్నారు. భగవంతుడినైనా నాకు గురువే లేడు, కానీ కృష్ణుడైన నాకు సాందీపని గురువు. కనుక నేను మానవ మర్యాదల్ని ఏ ఉపాధి ధరించానో ఆ ఉపాధి ఉపాధి అంటే శరీరం, మానవ శరీరం ధరించినప్పుడు దానికి తగ్గ మర్యాదలు నేను పాటిస్తాను. అందుకు నేను గురువుని ఆశ్రయిస్తాను. నేను ఈశ్వరారాధన మానవులందరూ చెయ్యాలి అని చెప్పడం కోసం నేను చేశానని చెప్పాడు. ఈశ్వరుడు అంటే ఎవరు? కేశవోవా శివోవా, శివుడైనా విష్ణువైనా ఈశ్వరారాధనే. కానీ నేను విష్ణువుని కనుక కృష్ణుడిగా వచ్చినప్పుడు నన్ను నేను పూజించుకుంటానా? కనుక నేను చేసింది ఏంటంటే, నా హృదయమైన నాకు అభిన్నమైన శివుని ఆరాధన చేశాను, తద్వారా లోకానికి ఆదర్శం చూపించాను అని చెప్పాడు. అది అవసరం లేకపోయినా ఆయన ఎందుకు చేశారంటే లోకానికి ఆదర్శం కోసమే చేశాడు. గురువు ద్వారా దీక్ష పొందాలి అని మనకు చెప్తున్నాడు ఆయన. తనంత తాను ఏదో తోచిందని పుస్తకం కొనుక్కొచ్చి పూజలు చేసేయకుండా గురువుని ఆశ్రయించి అత్యంత వినయంతో ఆశ్రయించి ఆయన దగ్గర నుంచి సాంభవ దీక్ష తీసుకుని భస్మరుద్రాక్షలు ధరించి బహుకాలం తపస్సును ఆచరించాడు ఆయన. ఉపమన్యువుని గురుగా స్వీకరించాడు. ఉపమన్యం అంటాడు, నా భాగ్యం అయ్యా, నువ్వు లోక మర్యాదను అనుసరించి నీకు అవసరం లేకపోయినా నన్ను గురువుగా స్వీకరించి నాకు ఆ భాగ్యాన్ని అంటగట్టావు. నీకు గురువుగా వ్యవహరించే లీలకి ఆ శివానుగ్రహమే కారణము అంటూ ఉపమన్యువు తాను ఏ విధంగా శివభక్తుడు అయ్యాడని కథ చెప్తాడు. నేను ఆ కథ చెప్తే పూటంతా అదే అయిపోతుంది, కానీ సారంగా చెప్పుకోకపోతే తప్పు.
ఎంతో రమ్యమైన కథ. ఉపమన్యువు తండ్రి పేరు వ్యాఘ్రపాదుడు. ఈ వ్యాఘ్రపాదుడు మధ్యంజన మహర్షి యొక్క పుత్రుడు. ఆయన వశిష్ఠుని యొక్క చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు. అరణ్యంలో ఉంటూ ఉన్నారు వారు. వశిష్ఠుల ద్వారా రాజపురోహితుల మహానుభావుడు. ఒకప్పుడు వశిష్ఠుడు ఒక యజ్ఞం చేసినప్పుడు ఉపమన్యువు వ్యాఘ్రపాదుడు కూడా వెళ్ళారు. ఉపమన్యువు సోదరుడి పేరు ధౌమ్యుడు. మన భారతంలో వాళ్ళ ప్రస్తావన వస్తుంది. మొత్తాన్ని ధౌమ్యుడు, ఉపమన్యువు, వ్యాఘ్రపాదుడు వీళ్ళు వెళ్ళి వశిష్ఠ మహర్షి చేసే ఆ యజ్ఞానికి వెళ్ళి వచ్చారు. వశిష్ఠ మహర్షి దగ్గర కామధేనువులు ఉన్నాయి. ఆ కామధేనువు పాలతో హవిస్సులు మొదలు చేశారు. ఆ కామధేనువు పాలతో చేసిన క్షీరాన్నం తిన్నాడు ఉపమన్యువు. ఇలాంటిది ఎప్పుడు మా ఇంట్లో తినలేదే, ఇది చాలా బాగుంది అనుకున్నాడు. చాలా చిన్న పిల్లవాడు. ఇంటికి వెళ్ళాక అమ్మ దగ్గర నాకు ఆ క్షీరం తాగాలనుంది అన్నాడు. ఇక్కడ మనం ఆటవికులు ఉన్నాయన అంటే అరణ్యాల్లో ఉన్నవాళ్ళం. మహర్షులు కూడా అనేక రకాలు ఉంటారు. మన అరణ్యంలో ఉంటూ ఏకాంతంలో తపస్సు చేసుకుంటున్నాం. మనకి లోక వ్యవహారాలతో సంబంధం లేదు. అందుకే అలాంటి కామధేనువులు మన దగ్గర లేవు, అలాంటి క్షీరములు మన దగ్గర లభించవు. అంటే పిల్లవాడు కనుక పంతం పట్టి నాకు అదే కావాలన్నాడు. అప్పుడు తల్లి పిండి తీసుకుని నీళ్లల్లో కలిపి ఇదే తీసుకో అని ఇచ్చింది. వెంటనే తాగి పక్కన పడేసి ఇది కాదు, అది నేను తాగకపోయి ఉంటే నువ్వు చేసిన మాయికి నేను ఒప్పుకునేవాడినే కానీ నా అసలుది తాగాను కనుక ఇది కాదు అన్నాడు ఇక్కడ. అప్పుడు తల్లి కూర్చోబెట్టి ఒక మాట చెప్తుంది, నేను ఏ సంపద కావాలన్నా భగవంతుడు ఇవ్వాలి, భగవంతుడు ఇస్తేనే వస్తాయి. మనకు ఆ సంపద లేదు, దానికి తగ్గ యజ్ఞములేవో మనం చేయలేదు, తపస్సులేవో చేయలేము. అది చేయలేదు కనుక మనకు లభించలేదు. ఇవాళ మనం ఒకటి అనుభవిస్తున్నామంటే ఒకప్పుడు చేసిన ఒక తపస్సు వల్లే లభిస్తున్నది. ఈ అనుభవిస్తూ తపస్సులు చేయట్లేదు కదా, మన తర్వాత ఏవి లభించవు తెలుసుకోవాలి ఇక్కడ. కానీ ఒకప్పటి పుణ్యముల వల్ల ఇవాళ అనుభవిస్తూ పొగరెక్కి దేవుడు లేడు, యజ్ఞాలు లేవు, పుణ్యాలు లేవు అనేవాడికి గతులు ఉండవు. ఇది తెలుసుకోవాల్సినది. మొత్తానికి భగవంతుని ఆరాధన చేస్తే ఏదైనా పొందవచ్చు. ఈ మాట చెప్పిందండి. అచ్చం ధ్రువుడికి వాళ్ళ అమ్మ చెప్పినట్లే భగవద్ ఆరాధన వల్ల ఏదైనా పొందవచ్చు. కనుక ఆ శివుడిస్తేనే ఏదైనా వస్తుంది. ఈశ్వరుడు ఇవ్వాలి ఇల్లు నిండాలని సామెత కదా. కనుక ఆయన అనుగ్రహంతో ఏదైనా వస్తుంది. అంటే శివుడా ఎలా ఉంటాడు అని అడిగాడండి పిల్లవాడు. ఈ ప్రశ్న చాలా గొప్ప ప్రశ్నే. తల్లి చాలా చక్కగా చెప్తుంది, ఇలా ఉంటాడు అని చెప్పలేము, అదే శివుడు అంటే అని చెప్పింది. ఇలా ఉంటాడని చెప్తామా, ఇలా ఉంటాడంటే కన్ఫైన్ చేసినట్టు. ఫలానా రూపంతో ఉంటాడు అంటే కన్ఫైన్. ఆయన దగ్గర ఒక వింత ఉంది, నువ్వు ఈ రూపంతో వస్తాడు అనుకుంటే ఆ రూపంతో రాడే. అమ్మవారికే తపస్సు చేస్తున్నప్పుడు శివుడిని ఉద్దేశించి తపస్సు చేస్తే చాలా వికార రూపంతో వచ్చి అమ్మవారిని కొంచెం భ్రాంతికి లోను చేశాడు. మళ్ళీ అసలు స్వరూపం చూపించాడు. కాబట్టి ఆయన ఇలాగే ఉంటాడు అనుకోకు, నువ్వు ఇలాగే ఉంటాడు అనుకుంటే ఆయన అలా రాడు, మరోలా వస్తాడు. ఇక్కడ మనం వీధి తలుపు తెరిచి ఎదురు చూస్తుంటే పెడ తలుపు నుంచి వచ్చాయని పలకరిస్తాడు. కనుక ఆయన్ని నువ్వు కన్ఫైన్ చేయలేవు. ఆయన ఏ రూపంతో నేను రావచ్చు, జంతు రూపంలో రావచ్చు, పక్షి రూపంలో రావచ్చు. ఎందుకంటే అఖిల రూపులు తన రూపమైన వాడు ఏ రూపమైనా ధరించి వస్తాడు. పైగా ఆయన రూపరహితుడు, నామరహితుడు, సర్వవ్యాపకుడు, అనంతుడు, ఆనందస్వరూపుడు, శాశ్వతమైన వాడు అంటూ శివుని యొక్క తత్వాన్ని ఆమె చెప్తూ ఉంటే ఆ పిల్లవాడికి ఆనందం కలుగుతుందండి. నువ్వేవో చెప్పగా నాకేం అర్థం కాలేదనలేదు వాడు. అంటే వాడికి ఏదో సుకృతం ఒకటి ఉందన్నమాట. ఆ సుకృతం వల్ల రుచి కలుగుతుంది. సుకృతం లేని వాడికి భగవద్దృష్టంపై రుచి కలగదు, విసుగు వస్తుంది. ఇక్కడ మన విసుగు వచ్చిందంటే లేదు సుకృతం అని తెలుసుకోవాలి. ఇక్కడ పురాకృతమైనటువంటి ఒకనొక పుణ్య విశేషం వల్ల అతనికి అభిరుచి ఏర్పడి అలాంటి శివుడిని పొందాలంటే ఏం చేయాలని అడిగాడు. అడిగితే దానికో దీక్ష ఇస్తోంది, తల్లి ఇస్తోందని దీక్ష. వెంటనే వాళ్ళు అగ్నిహోత్రాలు ఉంటాయి కనుక భస్మం తీసుకుని శివమంత్రంతో మంత్రితం చేసి ఈ భస్మధారణ చేస్తూ శివనామం పలుకుతూ శివుని కోసం తపస్సు చెయ్యు అని చెప్పి ఒక ధ్యాన పద్ధతిని, ఆ మంత్ర విధానాన్ని చెప్పింది ఆ తల్లి. అసలు వ్యాఘ్రపాదుడి వద్ద చాలా నేర్చుకున్నాడు ఆయన. అమ్మ ఇచ్చిన ప్రేరణతో తిన్నగా తపస్సుకు బయలుదేరిపోయాడు. అకుంఠితమైన తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తున్నప్పుడు ఒకటే దృష్టి, తనకు కూడా మంచి పాలు రుచి తెలియాలి, అది దొరకాలి, ఇదే తపస్సు. కానీ తపస్సు చేస్తుంటే మెచ్యూరిటీ వచ్చింది. చిన్నతనంలో చాక్లెట్ కోసం ఏడ్చి అంటే పెద్దవాళ్ళు ఏడుస్తారా? కానీ ఇది తపస్సు చేస్తూ ఉంటే ఆ తపస్సులో ఏదో ఆనందం కలిగింది, ఆ శివతత్వం అనుభూతికి వస్తుంది. తపస్సు దేనికి చేస్తున్నాననే ప్రయోజనం విషయం మర్చిపోయాడు, తపస్సు చేస్తూ ఆనందిస్తున్నాడు. అలా కొంతకాలం అయ్యేటప్పటికల్లా ఇంద్రుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. పైగా ఐరావతం మీద కూర్చొని వచ్చాడు ఇంద్రుడు. ఆయన చుట్టూ దేవతలు ఉన్నారు, వజ్రాయుధం ధరించున్నాడు. ఎన్ని అయినా అన్నాడు. ఈయన వెంటనే చూసి ఇంద్రుడు వచ్చాడు, ఎవరైనా గొప్పవాడు కదా, నమస్కారం చేశాడు. చాలా సంతోషం మీరు రావడం అని. ఎందుకు నువ్వు తపస్సు చేస్తున్నావు అంటే నేను ఎందుకో చేస్తున్నానండి, మీరు ఆశీర్వదించండి చాలన్నాడు. నాకు చెప్పవా అంటే నేను శివుడి కోసం తపస్సు చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేస్తున్నా ఆయనకే చెప్తాను అన్నాడు.
వెంటనే నవ్వి, నువ్వు పాల కోసం చేస్తున్నావు నాకు తెలుసులే, ఆ మాత్రం తెలియకపోదా, ఈ పాలు నేను ఇస్తాను, నీకు కావాల్సిన అమృతమే ఇస్తాను నీకు అని చెప్తే, మీరు దయచేసి అధిక ప్రసంగం చేయకండి. దేవత ఎవరైనా నమస్కారం చేసుకుంటాం, ఆ దేవత దయ వల్ల నాకు శివునిపై ఇంకా భక్తి కలగాలి, నా తపస్సు నిర్విఘ్నంగా జరగాలి, అలా ఆశీర్వదించి మీరు వెళ్ళండి. అంతేగాని క్షీరం ఇస్తాను, ఇది ఇస్తాను, ఇలాంటి మాటలు ఆడకండి అంటాడు. ఇక్కడ నీకు కావాల్సింది క్షీరమే కదా, నేను ఇస్తాను అన్నాడు ఆయన. ఇక్కడ ఈ కథలో చాలా విశేషం ఉన్నది. వస్తువు కోసమే తను తపస్సు చేసినట్లయితే ఇంకెప్పుడు శ్రమ పడక్కర్లే, ఇప్పుడే ఇచ్చేస్తున్నాడు ఇంద్రుడు, ఆయన తీసుకుని వెళ్ళి తపస్సు పేకప్ చేసి వెళ్ళిపోవచ్చు. కానీ అతడుకున్న భక్తి గొప్పతనం చెప్తున్నారు. నాకు నువ్వు పాలు కాదు కదా, అమృతం ఇచ్చినా పుచ్చుకోను, అదే నా శివుడు విషమిచ్చినా తీసుకుంటాను, శివుడు విషమిచ్చినా తీసుకుంటాను కానీ నువ్వు ఇస్తే అమృతం కూడా నాకు అక్కలేదు. దీని ఉద్దేశం ఏమిటి? తను ఇప్పుడు పాల కోసమో వస్తువు కోసమో కాకుండా నిష్కామ భక్తులకు గడిపాడు. వస్తు దృష్టి లేదు ఆయనకి, భగవద్ దృష్టి ఉన్నది కనుక శివుడని భావన చేసినప్పుడు ఆ శివస్వరూపం తను సాక్షాత్కరించాలి. ఎందుకంటే ధ్యానానికి యోగ్యమైన రూపం అమ్మ వర్ణించింది. జటాజూటధారి చంద్రశేఖరుడు, నీలకంఠుడు, సమ్మోహనమైన ధవళాకృతితో ఉంటాడు, పార్వతీ సమేతుడు. ఆ రూపం కాదు ఇది, ఇంద్ర రూపం. కాబట్టి ఈయన శివుడు కాడు. ఈయన వచ్చి నన్ను మనసును పరీక్షించడానికి చేస్తున్నాడా, లేకపోతే ఆశ పెట్టడానికి చేస్తున్నాడా? ఏమైనప్పటికీ కూడా శివుడు ఇస్తే ఏదైనా తీసుకుంటాను, శివుడు కాని వాడు ఇస్తే ఏదీ తీసుకోను. ఇది ఒక అచంచలమైన దృఢమైనటువంటి భక్తి అండి. ఇక్కడ అది చెప్పగానే వెంటనే శివనింద చేయడం మొదలుపెట్టాడు ఇంద్రుడు. ఇంత చేసి శివుణ్ణి పట్టుకున్నావా? ఏముంది ఆయన దగ్గర? భస్మం పూసుకుంటాడు, అమంగళమైన వేషంతో ఉంటాడు. ఉన్నారు కదా ఇప్పటికీ శివనంతకులు కొంత తిరుగుతూ ఉంటారు. అలాంటి మాటలన్నీ ఆడాడు ఇంద్రుడు. శివనింద చేస్తే ఇంకా తట్టుకోలేక భస్మం తీశాడు వెనక్కున్నది. ఆ భస్మాన్ని అభిమంతిస్తున్నాడు, అఘోర మంత్రంతో అభిమంతిస్తున్నాడు. నువ్వు శివనింద చేసేవి కనుక మంత్రించి నీ భస్మంతో చూడు నేనేం చేస్తాను అని ఆ భస్మం తీసుకుని విరజమ్మబోయాడు ఇంద్రుడి మీదకి. అప్పుడు ఇంద్రుడి దగ్గర పరివారంలో ఒక ఆయన పట్టుకున్నాడు చెయ్యి, అది పడకుండా. అప్పుడు దృశ్యం మారిపోయింది. అలా చెయ్యి పట్టుకున్నవాడు నందీశ్వరుడు, ఆ ఇంద్రుడిగా వచ్చినవాడు శివుడే. సాక్షాత్ వృషభవాహనారూఢుడే శివుడు సాక్షాత్కరించాడు. ఆ సాక్షాత్కార ఘట్టాన్ని అత్యంత రమణీయంగా వర్ణిస్తుంది మహాభారతం, వర్ణిస్తుంది. ఇక్కడ వృషభవాహనంపై ఉన్నాడు, ప్రక్కన అమ్మవారు ఉన్నారు. ముందు వెనుక ఆ ఇంద్రుడు మొదలైన దేవతలు ఉన్నారు. ఇరు ప్రక్కల విష్ణువు బ్రహ్మదేవుడు ఉన్నారు. గణపతి కుమారస్వామి ఆ సన్నిధిలో ఉన్నారు. సమస్త దేవగణము సేవిస్తూ ఉండగా చంద్రశేఖరుడైన పరమేశ్వరుడు ఉమాసహితుడి ఎత్తైన వృషభవాహనంపై సాక్షాత్కరించగానే ఒళ్ళు పులకించిపోయి అద్భుతమైన స్తోత్రం చేస్తాడు ఉపమన్యువు. జయ జయ జగదేకనాథ శంభో ప్రకృతి మనోహర నిత్య చిత్స్వభావ అపగత కలుష ప్రపంచ వాచామపి మనసోపదమీ అతీత తత్వ. ఇది స్తోత్రం. ఇలాగ ఆయన చేసిన స్తోత్రం చాలా విశేషమైనటువంటి స్తోత్రం. ఆ స్తోత్రంలోనే పరతత్వం ఉంటుంది. జయ జయ జగదేకనాథ శంభో ప్రకృతి మనోహర. ప్రకృతి మనోహర అంటే సహజ సిద్ధంగా మనోహరమైన సౌందర్య స్వరూపుడు నువ్వు. నిత్య చిత్ స్వభావ, నిత్యము చిత్ నీ స్వభావం. చిత్ అంటే సచ్చిత్ ఆనందంలో చిత్, చిద్రూపము, కేవల చైతన్యమే నీ స్వభావము. స్వభావత నీ స్వరూపం ఏమిటి? చిద్రూపమే. అది లీలత అనేక రూపాలు ధరిస్తావు. స్వభావత చిత్ స్వరూపుడివే, నిత్య చిత్ స్వభావ. అపగత కలుష ప్రపంచ, నువ్వు మాయామయమైన ఈ ప్రపంచానికి అతీతమైనటువంటి వాడువు. ఈ ప్రపంచ దృష్టి పోతే గానీ నువ్వు కనబడవు. ఎంత గొప్ప మాట అండి. ప్రపంచ దృష్టి ఉన్నంతకాలం పరమాత్మ కనబడ్డు. పరమాత్మ దృష్టి ఏర్పడితే ప్రపంచమే పరమాత్మగా కనబడుతుంది. ఇది చిన్న విషయం, లోతు అక్కడ ఉంది. ఎందుకంటే పరమాత్మకి భిన్నంగా ఏదీ లేదు జగత్తులో అని శాస్త్రమే చెప్తుంది. మనం అప్పుడప్పుడు ఒప్పుకుంటాం. ఎందుకంటే శాస్త్రం అంతా చెప్తూ ఉంటే ఉపన్యాసుడు గంటన్నర చెప్తే ఆ మాత్రం ఒప్పుకోకపోతే బాగోదు. ఏమని? అంతా పరమాత్మే, ఇదే కదండి సర్వం పరమాత్మే, సర్వం పరమాత్మ అప్పుడప్పుడు కూడా అంటూ ఉంటాం. ఎందువల్ల? హిందూ మతంలో పుట్టిన భాగ్యం చేత మన నోట మాట వస్తుంది. అంతా పరమాత్మని అప్పుడెప్పుడైనా అనగలుగుతున్నాం. మన సంస్కారం అంది. మన భగవంతుడు ఎక్కడో లేడు, అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నాడని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నాడు. అది గొప్ప విషయం. అంతటా పరమాత్మ ఉన్నాడు, అంతటా పరమాత్మ ఉన్నాడు. కానీ పరమాత్మ ఎప్పుడు మనసుగా అనిపించట్లేదు. అవును కదా? పరమాత్మ తప్ప మిగిలినవన్నీ పడతాయి, పరమాత్మ పట్టాడు. ఇదేనండి వింత. అంతా ఆయనేట, కానీ ఆయన తప్ప అన్ని స్ఫురిస్తాయి. ఆయన తప్ప అన్ని స్ఫురిస్తే హిరణ్యకశిపుడు, ఆయన తప్ప ఏది పట్టకపోతే ప్రహ్లాదుడు. అంతే కదా? అక్కడ డిస్కషన్ అంతా ఇదే కదండి. మొత్తం విష్ణువే అంటాడు ఆయన. ఆయన ఎక్కడున్నాడు బాబు, కనిపించేదంత ప్రపంచం అంటాడు ఆయన. కనుక ఎక్కువ మంది హిరణ్యకశిపుడు లైన్లోనే ఉన్నారు, ప్రహ్లాదుడి లైన్లో తక్కువే. ఒకడిద్దరు కూడా దొరకరు. మొత్తం అంతా పరమాత్మే అని తెలిసినా మనకు కలగట్లేదు భావం. ఎందువల్ల? మాయ కప్పేసింది. మాయ కప్పేయడం వల్ల ప్రపంచంలో నానాత్వమే సత్యం అనుకుంటున్నాం. ఎందుకంటే అంత వేదాంతం చెప్పేది అది.
అదే నేహ నానాస్తి కించన అంటుంది పురుషం. నా ఇహ నానా అస్తి కించన, ఇసుమంత కూడా నానాత్వము లేదు అన్నది. నానాత్వము లేదు అంటే అనేకము లేదు, ఉన్నది ఒకటే, పరమాత్మ ఒక్కడే. మరి ఇన్ని కనబడుతున్నాయి కనుకనే ఇన్ని లేదని చెప్పింది శాస్త్రం. మనకు కనబడకపోతే శాస్త్రం చెప్పక్కర్లేదు. ఇన్ని విభిన్నములుగా కనబడటం అనేటువంటిది మాయావికారం. దాని నుంచి బయటపడమని శాస్త్రం బోధ చేస్తోంది. అదే శాస్త్రం సహాయంతో సాధన చేసి అంతటా బ్రహ్మమే అనుభవానికి తెచ్చుకుంటే ఇక్కడే ముక్తి, వేరే ఎక్కడే లేదు. ఇక్కడ అది కదా మొత్తం వేదాంత సారం. కనుక ప్రపంచ దృష్టి తొలగుతో కానీ పరమాత్మ రాడు. ఇదే రహస్యములు ఉపనిషత్తులో ప్రపంచోపశమం శాంతం చతుర్థం అద్వైతం మన్యంతే శివం అని మాండుక్యోపనిషత్తులో మంత్రం. ప్రపంచ ఉపశమం, ప్రపంచ దృష్టి పోతే పరమాత్మ కనబడతాడు. ఎందుకంటే ప్రపంచంలో పరమాత్మే ఉన్నాడు. కానీ ప్రపంచ దృష్టి ఇంపోజ్ అవ్వడం వల్ల పరమాత్మ తెలియబడట్లేదు. కానీ ప్రపంచ దృష్టిని విచారణతో తీసేయాలి. అందుకని ప్రపంచం తీసి అక్కడ పారేయలేవు నువ్వు. విచారణతో సచ్చిద్రూపమైన బ్రహ్మమే ఉన్నాడు. కానీ మారిపోయే ఉపాధులన్నీ కూడా అశాశ్వతములు, అసత్యములే. మారిపోయే వాటిలో మారకుండా ఉన్న ఒక చైతన్యం ఉంది. మారడం అంటే ఎప్పుడూ ఒకలా ఉండదు. ఉపాధి ఇంత ఉన్నది, అంతయింది పడిపోతుంది. అవును కదా. బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం, మరణం, ఉపాధర్మాలు. కొన్ని ఉపాధులున్న చైతన్యం అది బాల్యము కాదు, కౌమారము కాదు, అది శాశ్వతము, అది సచ్చిద్రూపము, అదే శివం. ఉన్నదా శివమే. కానీ ఈ నానాత్వము మారిపోయేది నిరంతరం అభ్యాసం అయిపోయింది నీకు. ప్రపంచం అలవాటైనంత పరమాత్మ నీకు అలవాటు కాలేదు. ఎలా చెప్పగలుగుతున్నాం? పరమాత్మ అలవాటైతే మరి జన్మలే ఉండవు. మళ్ళీ పుడుతున్నావు అంటే ప్రపంచం అలవాటు అయిపోయింది. కానీ అలవాటైన ప్రపంచంలోకి వస్తున్నాం. అలవాటు అలాంటిది. అదే ప్రపంచపు అలవాటు వదిలించుకోవడం మహా కష్టం. ఎందుకంటే కొన్ని కోట్ల జన్మల నుంచి ప్రపంచం అలవాటు అయిపోయింది. పరమాత్మ అలవాటు కాలేదు, గ్యారంటీ. కానీ అలవాటు అయిపోయిన ప్రపంచాన్ని తొలగించుకోమని గంట ఉపన్యాసంలో ఎలా సాధ్యమవుతుంది ఇక్కడ? కనుక నిరంతరం సాధన చేయగా సత్యభావం పట్టుకుని అసత్యాన్ని నెమ్మదిగా నేతి నేతి నాయతి మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహన్న చ వ్యోమ ఇత్యాదులన్నీ చెప్పి నా 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 అని చెప్పే మరి ఏది నువ్వు? చిదానంద రూప శివోహం. అక్కడికి వచ్చేటప్పటికి ప్రపంచ దృష్టి అయినా మిగిలిన మనోబుద్ధి అహంకార చిత్తములన్నీ ప్రపంచములు, ప్రపంచ విషయాలు ఇవన్నీ. ఈ ప్రపంచములను పోయాయి కదా, మిగిలింది ఒకటే. ఎలాగో నిర్వాణ షట్కం వచ్చింది కనుక చిన్న అందం పరిశీలిద్దాం. మీరు నిర్వాణ షట్కం, నిర్వాణ దశకం రెండు ఉన్నాయి. ఒకసారి దగ్గర చూసుకోండి. అందులో నువ్వెవడో చెప్పేది ఒకటే వాక్యం, చిదానంద రూప శివోహం శివోహం. అదే రిపీట్ అవుతుంటుంది మీరు పరిశీలిస్తే. నువ్వెవడో చెప్పేది ఒకటే మాట, అదే మాటికి చెప్తాడు. చిదానంద రూపుడు నేను, శివుడు నేను. మిగిలిన వాక్యాలన్నీ ఏమిటండి? మనోబుద్ధి చిత్త అవి వరుసగా కనబడుతుందండి. నేను కానని చెప్పేది ఎక్కువ, నేనేమిటో చెప్పేది ఒకటే. సత్యం ఇప్పుడు ఒకటే, అసత్యాలే అనేకం. తెలుసుకోండి, ఇక్కడ అనేకం అసత్యం. కనుక వాటికే నాహం నాహం నా అహం, అది నేను కాదు తీసేసేవే ఎక్కువ. అంటే ప్రపంచమే అనేకం, పరమాత్మ ఏకం. ఆ ఏకస్వరూపమే అసలు రహస్యం. ఆ ఏకం తెలుసుకోనివ్వకుండా అడ్డుకుంటున్న ఒక్కొక్క దాన్ని తీసి పారే. మనస్సులో కూర్చోగానే ప్రపంచం వస్తే నా ఇతి అని తీసేయి. అన్నీ తీసేస్తే దేన్ని తీయలేవు, అదే పరమాత్మ అన్నాడు ఇక్కడ. తదేకో వశిష్ట శివ కేవలోహం, అది శంకరుల మాటే. కనుక ప్రపంచ దృష్టి పోతే నువ్వు ఉంటావయ్యా అన్నాడు. ఎవడు? పిల్లాడు చెప్తున్నంటే మాకు అర్థం కాదండి, సీరియస్ అని పెద్దవాళ్ళు అంటారేమో భయం. పిల్లాడికి అర్థమైపోయింది కదా. మరి అంటే ఒక్కటే నాకు తెలుస్తుంది, కావాలనుకున్న వాడికి అర్థమవుతుంది. మనకు అర్థం కాలేదంటే ఎప్పటి నుంచి అక్కర్లేదు అనుకుంటున్నాం. అది అంత చక్కగా చెప్పాడు వెళ్ళేవాడు. ఒక్క మాటలో చెప్పాడు, అపగత కలుష ప్రపంచ. ఆ మాట అపగత కలుష ప్రపంచ, మాయతో కలుషితమైన ప్రపంచాన్ని అపగత తొలగించగా మిగిలిన వాడెవడో వాడివి నువ్వేనయ్యా. అపగత కలుష ప్రపంచ. అలాంటి నువ్వు వాచా మనసో పదవీం అతీత తత్వ, వాక్కుకి మనస్సుకి కూడా అతీతమైన వాడవు. ఒక్క మొదటి శ్లోకంలోనే ఎంత మాట చెప్పాడు. జయ జయ జగదేకనాథ శంభో ప్రకృతి మనోహర నిత్యచిత్ స్వభావ అపగత కలుష ప్రపంచవాచామపి మనసో పదవీం అతీత తత్వ అంటూ ప్రారంభించి శివునిపై అత్యద్భుతమైన స్తోత్రం పిల్లాడు చేశాడు. ఏం కావాలన్నాడు శివుడు. నాకేం కావాలయ్యా, నువ్వు కనబడ్డావు చాలన్నాడు. పాల విషయం మర్చిపోయాడు. కూర్చున్నది పాలకే కానీ చేయగా దాన్ని మించిన ఒక పరతత్వం తెలిసింది. కానీ ఎలాగోలా భగవద్భక్తి ముందు ప్రారంభిస్తే కొన్నాళ్ళకి అదే జ్ఞానం వస్తుంది. సకామమో నిష్కామమో ముందు ప్రారంభించు. నిష్కామ భక్తి గొప్పదా, సకామ భక్తి గొప్పదా? 80 ఏళ్ళు ఆవిడింది. ఇన్నాళ్ళు ఏం చేసేవి తల్లి అని అడగాల్సి వచ్చింది. ఏదో ఒకటి ముందు నుంచి వెలగబెట్టుంటే అదేదో ఈశ్వరుడు ఇచ్చేవాడు. ఇప్పుడు సకామమా నిష్కామమా అని మీరు చేస్తే ఏదీ చేయలేని పరిస్థితులు ఉన్నారండి తమరు అని చెప్పాలి.
ఆయనకి పాల కోసం కూర్చున్న వాడికి పరతత్వం బుద్ధిలోకి వచ్చేసింది చూడండి. ఆ శ్లోకంలోనే కనబడింది మొత్తం కూడా. అయితే ఒక చిన్న నవ్వు నవ్వి శివుడు ఒక మాట అంటాడు, నువ్వు ఇప్పుడు పాల విషయం మర్చిపోయావు కానీ నీళ్ళు వాసనప్రాయంగా ఉండిపోయింది. వాసన ఉంటే అనుభవించక తప్పదనైనా, నీకు నేను ఇస్తానన్నాడు. క్షీర సముద్రాన్ని నీకు ఇస్తున్నాను అన్నాడు. మామూలు పాలు కాదు, క్షీర సముద్ర దేవత నీ దగ్గర ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు క్షీరములు. అలాగే అమృతం నీ దగ్గర ఉంటుంది. అంతేకాదు నీకు దీర్ఘాయువునిస్తున్నాను. ఆ దీర్ఘాయువు కూడా పూర్ణ ఆరోగ్యంతో కూడిన దీర్ఘాయువు. 100 ఏళ్ళు ఉన్నాడండి, 30 భాగం మంచం మీదే అని కాకుండా ఆరోగ్యంతో కూడా దీర్ఘాయువు ఇస్తున్నాను. బుద్ధి బాగా పనిచేస్తుంది, నీ సంపూర్ణమైన జ్ఞానం ఇస్తున్నాను. ఇది అన్నిటికంటే ముఖ్యమండి. జ్ఞానం లేకుండా ఎక్కువ కాలం బతికితే వాడంత దురదృష్టవంతుడు మరుగుడు ఉండడు. అదే మార్కండేయ మహర్షికి చిరంజీవిత్వం వచ్చేట. ప్రతి కల్పాంత కాలంలో ప్రపంచం నశించిపోతుంటే చూడాల్సిన బాధ ఆయనకు ప్రాప్తించింది. అప్పుడు ఆయన అంటాడు, దేవతలందరూ వచ్చి అడుగుతారు, నువ్వు ఇంత దీర్ఘాయుతున్నావు కానీ ఉన్నంతకాలం ఆనందంగా ఉన్నావు, అది ఎలా సాధ్యమైందయ్యా అని అడిగారండి. ఇక్కడ అద్భుతమైన ప్రశ్న. ఎప్పుడు మనం వేసుకోం కానీ ఎక్కువ కాలం బతికితే బాగున్నాడు. నీ కళ్ళ ముందు ఎన్నో పోతూ ఉంటే చూస్తూ అది ఏడిపోతుంది. కనుక ఏమిటి అంటే, ఎన్ని మార్పులు జరుగుతున్నా మారని సత్యం మీద ఎవడి దృష్టి పెట్టి ఉంటాడో వాడు బ్రతుకున్నా బ్రతుకు లేకపోయినా ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. ఇది గొప్ప రహస్యం అండి. కనుక నువ్వు ఎలా ఆనందంగా ఉండగలుగుతున్నావంటే, ఆనందం జ్ఞానం వల్ల తప్ప మరొక దాని వల్ల రాదు. జ్ఞానం అంటే ఒక్కటే, పరమాత్మ తప్ప అన్యము లేదని ఎరుక అనుభవానికి తెచ్చుకోవడమే జ్ఞానం. ఒక్క మాటలో చెప్పాను కానీ ఇంటికి వెళ్ళి ఆలోచించుకో. అదొక్కటి తప్ప నాణ్యపంథా విద్యతే అయ్యనాయ, మరొక మార్గం లేదు. ఆ మార్గం ఉంటే ఉన్నా లేకున్నా ఒకటే. వాడు అయ్యో బతుకుపోయేనే బాధపడ్డు, అయ్యో పోతున్నానే అనుకోడు. ఎందుకంటే బతికేది పోయేది ఉపాధే. ఎప్పుడూ నశించిన పరమాత్మద ఐక్యమైన వాడికి మారిపోయే శరీరంతో బాధ ఏమున్నది? కాబట్టి నేను ఈ శరీరంతో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఎందుకంటే మారిపోయే శరీరం నేను కాదు, మారిన పరమాత్మతో నేను తాదాప్యం చెంది ఉన్నది. ఈ జ్ఞానం నాకు ఎలా వచ్చింది అంటే, దక్షిణామూర్తి అపరోక్షేణ అన్నాడు కదా. దక్షిణామూర్తిని ఉపాసించడం వల్ల నాకది అపరోక్ష జ్ఞానం ఇచ్చింది. అపరోక్ష జ్ఞానం అంటే పరమాత్మకు వేరుగా ఏదీ లేదని అనుభవ జ్ఞానం వచ్చింది అని ఒక ఉపనిషత్తులో మార్కండేయ మహర్షి చెప్తాడు. ఇక్కడ మొత్తానికి అటువంటి జ్ఞానం లభించినప్పటికీ కూడా నీ ఉపాధిగా కొంతకాలం ఉండాలి భూమి యందు అని చెప్పి, నీకు నేను కుమార పదవినిస్తున్నాను అన్నాడు సుబ్రహ్మణ్యుని వలె కుమార పదవినిస్తున్నానన్నాడు శివుడు. ఇది గొప్ప వరం ఇచ్చాడండి, కుమార పదవి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కరికి ఒక స్టేటస్ ఇస్తాడు. మార్కండేయుడికి ఇచ్చిన స్టేటస్ ఏమిటంటే, తన కుమారస్వామి ఎలాగో నువ్వు అలాగా. ఎంత గొప్ప మాట అండి. ఆ స్టేటస్ ఇచ్చేశాడు, కుమార పదవి. అంతేకాదు కుమారస్వామి అంటే వాళ్ళ కొడుకుని మాత్రమే కాదు, కుమారస్వామి గొప్ప జ్ఞాని. శివుడి గురించి కానీ అమ్మవారి గురించి కానీ బోధించే ఆచార్యుడు సుబ్రహ్మణ్యుడు. కనుక సుబ్రహ్మణ్యుడు జ్ఞానస్వరూపుడు, ఆచార్యమూర్తి. శ్రీ గురుగుహ తారయా సుమాం అన్నాడు కదా ముత్తుస్వామి దీక్షితుల వారు. కనుక ఆయన గురుస్వరూపం. కనుక నువ్వు కూడా గురువుగా ఉంటూ నా జ్ఞానాన్ని అందరూ ఋషులకు బోధిస్తావు. నీ యొక్క ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమం ఎలా ఉంటుంది అంటే, నిత్యం వసంతంతో ఉంటుంది. ఆ పరిసరాల్లో సంపదలు ఎప్పుడూ ఉంటాయి. అందరూ మహర్షులు వచ్చి నిన్ను ఆశ్రయించుకొని నీ ద్వారా జ్ఞానాన్ని పొంది వాళ్ళు తరిస్తూ ఉంటారు. వాళ్ళ జ్ఞాన ప్రదానం చేస్తూ నువ్వు ఉంటావు. నీ ఆశ్రమంలో నిత్యం నేను పరివారాలతో సహా సన్నిహితుడినై ఉంటాను. నువ్వు ఇలాగ కల్పాంతం వరకు ఉంటావు, కల్పం చివరి వరకు ఉంటావు. కల్పాంతకాలంలో జగత్తు లయించిపోయేటప్పుడు నువ్వు నాలో ఐక్యమవుతావు. అంతవరకు కల్పాంతకాలం నువ్వు అలాగే ఉంటావు అన్నాడు. ఉపమన్యువుకి ఎంత గొప్ప వరం ఇచ్చారండి. కానీ ఉపమన్యువు శివాచార్యుడిగా, శివభక్తుల్లో గొప్పవాడిగా చెప్పబడుతూ ఉంటాడు. ఇవాళ మన జన్మ చరితార్థమై ఉపమన్యు చరిత్రను చెప్పుకోగలుగుతున్నాం ఇక్కడ. ఎందుకంటే భక్తుడి గాథ తెలిస్తే చాలు, ఎన్నో బోధలు రావడం కాకుండా భగవంతుడు సంతోషిస్తాడు. ఇప్పటికీ ఉపమన్యు మొదలైన మహర్షులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారంటే వాళ్ళ అడ్రస్లో మనకు అక్కర్లేదు, వాళ్ళు చెప్పరు. వాళ్ళని స్మరిస్తే చాలా ధన్యమవుతాం. అందుకు ఉపమన్యు మహర్షి చరిత్ర ఇది. అప్పుడు నేను శివుడిని ఉద్దేశించి సాధన చేశాను. నాకు మార్కండేయుల వారు శివసహస్రనామాన్ని ఇస్తే నేను దాన్ని సాధనలో వినియోగించుకుని శివ సాక్షాత్కారం పొందిన తర్వాత క్రమంగా సాధన చేశాను. అలాగే నేను ఏ శివసహస్రనామాన్ని అయితే గురువుల ద్వారా పొందానో అదే నీకు ఉపదేశిస్తాను అని కృష్ణునికి ఉపదేశించాడు ఉపమన్యు మహర్షి. ఇది ఉపమన్యు చరిత్ర. ఇంత రమ్యమైనది. తన చరిత్రని తెలియజేసి తాను చేసిన స్తోత్రాన్ని కూడా అక్కడ చెప్పి అప్పుడు శివసహస్రనామాన్ని ఉపదేశిస్తాడు ఉపమన్యు మహర్షి. ఇది వృత్తాంతం. కనుక ఉపమన్యువు కృష్ణుడి యొక్క సంభాషణ. వాసుదేవుడు కృష్ణ పరమాత్మ అడుగుతున్నాడు, తతస్స ప్రయతో భూత్వా
మమ తాత యుధిష్ఠిర ప్రాంజలి ప్రాహ విపర్షి నామ సంగ్రహమాదిత. నేనప్పుడు ప్రార్థించితే నామ సంగ్రహాన్ని అంటే సమకూర్చిన నామముల్ని నాకు చెప్పాడు. సంగ్రహం అంటే క్లుప్తంగా తక్కువగా అని కాదు, సంగ్రహం అంటే చక్కగా సమకూర్చిన నామముల్ని నాకు బోధించాడు అని తెలియజేస్తున్నాడు. ఇలా శివసహస్రనామాలు చెప్పాడు. ఎవరు? కృష్ణ పరమాత్మే బోధించాడు. విష్ణు సహస్రనామాలు భీష్ముడు చెప్తే శివసహస్రనామం కృష్ణుడు చెప్పాడు. అది దానికి ఇంకా ప్రత్యేకత ఉన్నదండి. ఇక్కడ దానికి ముందు ఒక ఉపోద్ఘాతం మొత్తం చెప్పిన తర్వాత కొన్ని మాటలు చెప్తాడు కృష్ణుడు. అవే ఇప్పుడు మనం మొదట చెప్పుకోబోతున్నాం. ఉపోద్ఘాత వచనాలు మొత్తం పూర్తయిన తర్వాత కృష్ణుడు చెప్పిన విషయం. ఇది ఏం చేస్తుందంటే శివసహస్రనామం యొక్క స్వరూపాన్ని మనకు తెలియజేస్తుంది. ముందు అది తెలుసుకుంటాం. 1000 నామాలు చెప్పుకోలేమని ముందే తెలిసే కూర్చున్నాం. కానీ ఊరుకోం. విష్ణు విద్య ఎలాగైతే చెప్పుకున్నామో అలాగే దీన్ని చెప్పుకుంటాం. ప్రధాన నామాలన్నీ తీసుకుని పరిపూర్ణంగానే చెప్పుకుంటాం. మధ్యలో అయిపోయింది ఇంకా అనకుండా మొదటి నుండి చివరి వరకు చెప్తాం. కానీ ముఖ్యమైనవి చెప్పుకుంటూ విస్తరిస్తూ కొన్ని చోట్ల ప్రస్తావన చేస్తూ చెప్తాం. కానీ ముందు స్వరూపం తెలుసుకుంటే మొత్తం తెలుసుకున్నట్లే గనక. అయితే రేపు ఎలాగే సెలవే కదా, ఇప్పుడు కష్టపడి వర్షాల్లో ఎందుకు రావడం అని రాని వాళ్ళు చాలా మిస్ అయినట్టే. ఎందుకంటే ఇందులోనే మొత్తం ఉందండి స్వరూపం. మొత్తం స్వరూపం ఇది. కొంచెం ఆలస్యంగా వెళ్ళినా పర్వాలేదు అనుకునే వాళ్ళు కూడా కొంచెం మిస్ అయిపోయారు. ఎందుకంటే ఉపోద్ఘాతంలోనే మొత్తం ఉంటుంది. లేకపోతే రేపటి నుంచి ఉపమన్యువు లాంటి అందమైన కథ మనకు దొరుకుతుందా? ఎంత రమ్యమైన కథ చెప్పాడు. ఈ కథ ద్వారా ఎన్ని హామీలు మనకు చెప్పాడంటే ఎలాగోలా సాధన ప్రారంభించు, చిన్నవాడివా పెద్దవాడివని చూడకు. పెద్ద వయసులో ఉన్న వాళ్ళు అయ్యో ఉపమన్యు 5 ఏళ్లకే ప్రారంభించాడే, నేను ఇంకా చేయలేదు అనుకుంటే ఇంకా సంతోషం. ఎందుకంటే బతుకు 80 ఏళ్ళు వచ్చేప్పటికు క్వశ్చన్స్తోనూ తర్కాలతోనూ పోయింది. సాధనలోకి ఇప్పుడు వెళ్ళలేదు. అందుకే వాదనమాని సాధన చేసేవాడికే సిద్ధి వస్తుంది అన్నారు. సాధన కావాలి కానీ వాదన కాదు. ఇక్కడ వాదించడానికి బుర్రంతా ఏం మేధస్సు నీకుందని అక్కడ ఇక్కడ తెలుసుకునే దాంతో ఏదో వాగేస్తున్నాం. అది మేధస్సా? మేధస్సు అనుకుంటున్నాం కనుక అజ్ఞానాన్ని జ్ఞానం అనుకోవడం ఒక అజ్ఞానం. అవునా కదా అండి? ఇక్కడ గొప్ప జ్ఞాని నాకేమీ తెలియదు అంటట, అరకొర పండితుడు నాకు ఎన్నో తెలుసు అనుకుంటట. అన్నమాట భర్తృహరి అన్నాడు, ఏమీ తెలియనివాడు నాకు ఎన్నో తెలుసు అనుకున్నాను, తెలుస్తున్న కొద్దీ తెలుస్తోంది నాకేమీ తెలియదని. ఎంత గొప్ప విషయం అండి. అదే న్యూటన్ లాంటి వాళ్ళు కూడా మేము సముద్రం మీద గులకరాళ్ళు ఏరుకున్నామని చెప్పారు కదా. తెలివైన వాళ్ళు అలాగే మాట్లాడతారు. అందుకే అంత శంకరులు కూడా నమంత్రం నో యంత్రం తదివిజన జానే స్థుతుమహో అంటే భక్తి సాధనలో వినయం ఎంత అవసరమో తెలుసుకోండి. అహంకారానికి భగవంతుడికి ఆమడ దూరం ఎప్పుడు కూడా. అందుకే అది అంత కరిగితే ఆయన అంత దొరుకుతాడు మనకి. ఇక్కడ మొత్తానికి కథలో పిల్లవాడి సాధన కేవలం నిష్ఠ, అమ్మ మాట మీద, అమ్మ అక్కడ గురువు, గురువాక్యం మీద అంత శ్రద్ధ కలిగిన వాడికి తప్పకుండా సిద్ధి లభిస్తుంది అనేది చూపిస్తున్నాడు ఇక్కడ. అనన్యమైన భక్తి, కోరిక కంటే భగవంతుడి ముఖ్యం. అందుకే తన స్వామి తనకు కావాలనే ప్రేమను ప్రకటించాడు. ఆ స్వామి ఎందరి రూపంలో వచ్చాడు, అది చమత్కారం. పరీక్షించడానికి వచ్చి ఎందరి రూపంలో వచ్చినవాడు ఆ శివుడే. కానీ అసలు స్వరూపం మళ్ళీ చూపించగలిగాడు. ఎలాంటి స్థితిని ఇచ్చాడు ఇక్కడ? జ్ఞానం ఇస్తూనే భౌతికానికి ఏమీ లోటు లేకుండా చూశాడు. ఉపమన్యువుకి ఆయన ఇచ్చిన వరాలు శాంక్షన్ చేసింటే మనకు వస్తే బాగుండి అనిపించే కదా. మోక్ష జ్ఞానం అటుంచి దీర్ఘమైన ఆయువు, ఆరోగ్యము, అందరూ వచ్చి ఎప్పుడు గౌరవిస్తూ ఉంటారు, ఆశ్రమం అంతా చాలా బాగుంటుంది, ఎప్పుడు పిలిస్తే అప్పుడు క్షీరసాగరం, అమృత సాగరం అన్నీ ఆయనకు అందుబాటులో ఉన్నాయంటే ఎంత బాగుందండి ఇక్కడ. ఉపమన్యు ఆశ్రమ వర్ణన చదువుతుంటేనే ఎంత బాగుంటుందో భారతంలో చాలా విశేషంగా వర్ణించారు అక్కడ. మొత్తానికి ఈ కథలో ఎన్నో సందేశాలు ఉన్నాయి. అలాంటి ఉపమన్యువు దగ్గర దీక్ష తీసుకున్నాడు కృష్ణుడు. అంటే ఉపమన్యు గొప్పతనం ఎంతో తెలుసుకోండి. సరే, శివశాస్త్రనామని చెప్పాడు. విష్ణు శాస్త్రం మళ్ళీ వస్తుంది ఆ తర్వాత. అది అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే ప్రస్తావన చూద్దాం. నాకు శివనామ నిరుక్తం వినాలనుంది అంటాడు. ఎవరు? మళ్ళీ ధర్మరాజు. పోనీ ఇప్పుడు శివశాస్త్రం విష్ణు శాస్త్రం అడిగితే ఊరుకోవచ్చుగా. మళ్ళీ అడిగాడు ఆయన. అడిగితే అప్పుడు మళ్ళీ కృష్ణ చెప్పు అన్నాడు ఆయన. శివుడు గురించి ప్రస్తావన వస్తే చాలు భీష్ముడు కృష్ణుడిని చూసి చెప్పంటాడు. మేము రెడీగా ఉన్నాం వినడానికి అంటాడు. అక్కడ వ్యాసుడు రెడీగా ఉంటాడు రికార్డ్ చేయడానికి కూర్చుని. ఎందుకంటే అంతా రికార్డ్ చేసింది ఆయనగా, భారత రూపాయలు మనకి ఇవ్వాలి. అంత ఆయన కూడా సిద్ధంగా కూర్చుని ఉన్నాడు. ఇలా వీళ్ళందరూ కూర్చుని అప్పుడు మళ్ళీ శివనామ నిరుక్తం చెప్పినప్పుడు ఈయన ఎలా కృష్ణుడు మాట్లాడాడు చూద్దాం. ఇది శివశాస్త్రనామాలకి ముందు, అలాగే నిరుక్తం, శివనామ నిరుక్తం అంటే శివనామాలకు అర్థం చెప్పడం. ఆ చెప్పేటప్పుడు కూడా కృష్ణుడు దర్భాసనం వేసుకుని, అది ప్రాచీనపు కొనలు అంటే తూర్పు కొనలుగా దర్భాసనం వేసుకుని ఆచమనం చేసి అంటున్నట్ట. అది తిక్కన గారు తెలుగులో చక్కగా అనువాదం చేశారు. తెలుగు మాటలు చూద్దాం. అడుగు వలయుదాని అడిగితే వీవు నన్ను అధిపా నా మనంబు ప్రియంబునుంది. నువ్వు అడగాల్సిన దాన్ని అడిగేవయ్యా, అందుకే నా మనసు చాలా ఆనందంగా ఉంది అన్నాడు ఇక్కడ. అదేమిటో కృష్ణుడికి శివుడి గురించి చెప్తే పరమ ప్రీతి, అలాగే శివుని కృష్ణుడు ప్రస్తావన వస్తే చాలు ప్రీతి.
దానికి తార్కాణం ఏమిటి అంటే ద్రోణ పర్వంలోనే అశ్వత్థామతో శివుడు ఒక మాట చెప్తాడు, చూడు కృష్ణుడు పాండవుల వైపు ఉన్నాడు, విజయం వాళ్ళకి ఉంటుంది, ఇది తచ్చ నువ్వెంత గింజుకున్నా నీకు విజయం రాదు అని చెప్పేశాడు. పైగా ఒక్కటి తెలుసుకో, ఈ అనంతమైన విశ్వంలో కృష్ణుడి కంటే నాకు ఇష్టమైన వాడు లేడు అన్నాడు శివుడు. అంత ఇష్టం అండి ఆయనకి కృష్ణుడు అంటే. అలాగే భారతంలోనే కిల భాగం అని వస్తుంది, హరివంశం అని అక్కడ ఉంటుంది. హరివంశంలో కృష్ణుడు ఒకసారి గరుడ వాహనారూఢే బదరికాశ్రమానికి వెళ్తాడు. ఆ వెళ్ళినప్పుడు అక్కడ ఘంటాకర్ణుడు అనేటువంటి ఒక పైశాచిక భక్తుడిని తరింపజేస్తాడు ఆయన. అనేక మంది ఋషులు అప్పుడు కృష్ణుడితో మాట్లాడతారు, వాళ్ళందరికీ అనుగ్రహించి అక్కడి నుంచి మళ్ళీ గరుడ వాహనంతో కైలాస మానస సరోవరానికి చేరతాడు. చేరి శివుని కోసం తపస్సు చేస్తాడు. అప్పుడు మళ్ళీ శివుడు వస్తాడు, ఇప్పుడు చేసిన తపస్సు కాక మళ్ళీ తర్వాత తపస్సు. అప్పుడు శివుడు వచ్చినప్పుడు ఆయనగా శివుడిని స్మరించడం ఇష్టం చేశాడు. శివుడు వస్తాడు, వచ్చి ఎంత లీలయ్యా, నువ్వు నా కోసం తపస్సు చేయాలా, నీ హృదయమే నేను కదా అంటూ ఒక మాట అంటాడు శివుడు. అందుకే ఆ కథ చెప్పుకున్నాం, నా నామాలన్నీ నీవి, నీ నామాలన్నీ నావి అన్నాడు శివుడు. చాలా గొప్ప మాట అక్కడ వస్తుందండి, ఎక్కడ హరివంశంలో. అందుకే అనేక రుద్రంలో నామాలు శివనామాలు విష్ణునామాల్లో కనబడతాయి. విష్ణు శాస్త్రం సిపి విష్ట ఉంది, సిపి విష్ణునామం రుద్రంలో కనబడుతుంటుంది. ఇక్కడ ఇలా ఎన్ని నామాలు ఇద్దరు ఒకటే కనబడుతుంటాయి. ఆ మాట అర్థం కాదంటే హరివంశంలో ఆ వృత్తాంతం మనకు కనబడుతుంటుంది. ఎంత రమ్యంగా ఎంత అందంగా ఉంటాయి ఇక్కడ విషయాలు. ఇది చేసేటప్పుడు ఆరాధించినంత మాత్రాన విష్ణువు తగ్గిపోలేదు. ఇది తెలియక చాలామంది విష్ణువు ఆరాధించేయడు అనగానే విష్ణువు తగ్గిపోయాడు అనుకుని ఆయన రామలింగ ప్రతిష్ఠ చేయలేదు, రామేశ్వర ప్రతిష్ఠ చేయలేదు. అంత కల్పితాలు. ఎక్కడ కల్పితాలు అయ్యా? పురాణాల్లో కల్పించారా? పురాణాలు వ్యాసుడే రాశాడు కదా, తామస పురాణాలు అండి అన్నాడు కదా. తామస పురాణాలు అబద్ధాలు రాస్తారని రాశాడా? అబద్ధాలు రాస్తాడా? కానీ పురాణం ప్రమాణమే. అయితే నాకు నచ్చినవి ప్రమాణం, నచ్చనివి కావాలంటే మాత్రం అది సరి అయిన విమర్శ కాదు కదా. అక్కడ ఒక మాట చెప్తాడు, అనుశాసన పర్లో భీష్ముడు చెప్తాడు ఏమిటంటే, యుగే యుగేతు కృష్ణేన తోషితో వై మహేశ్వర. గొప్ప మాట. యుగే యుగేతు అంటే ప్రతి యుగంలో కృష్ణుని చేత శివుడు స్తుతింపబడ్డాడు, ఆరాధింపబడ్డాడు, సంతోషించాడు. యుగే యుగేతు కృష్ణేన తోషితో వై అంత జగ్గా చెప్తాడు. ప్రతి యుగంలోనూ నారాయణుడు శివుని ఆరాధన చేశాడు. ఎన్ని అవతారాలు ఎత్తాడు అన్నిట్లోనూ, కపిలావతారంలో, నరనారాయణ అవతారంలో అన్నిట్లో శివారాధన చేశాడు ఆయన. ప్రతి యుగంలోనూ జరిగింది. ఇక్కడ విష్ణు సహస్రనామం అయిపోయినట్లే శివసహస్రనామం మొత్తం పూర్తయ్యాక ఒక అధ్యాయం వస్తుందండి. అధ్యాయం చాలా ప్రధానమైన అధ్యాయం. అధ్యాయం ఎంత రమ్యంగా ఉంటుందంటే, అక్కడున్న ఋషులు ఉంటారే, ఒక్కొక్క ఋషి లేచి నేను శివుని ఆరాధన చేయడం వల్ల ఈ స్థితిలో ఉన్నాను, ఇది పొందాను ఒక్కొక్క ఋషి చెప్తాడు. వాళ్ళ చరిత్రను చెప్తారు. అది రమ్యమైన విషయం. అక్కడ మళ్ళీ కృష్ణుడు ఉపన్యాసం వస్తుంది. ఆయన కూడా శివారాధన యొక్క ప్రాధాన్యాన్ని మళ్ళీ ఒక అధ్యాయం అంతా చెప్తాడు. ఇలాగా శివశాస్త్రనామం ముందు కొన్ని అధ్యాయాలు, శివశాస్త్రనామం తర్వాత కొన్ని అధ్యాయాలు, ఇదంతా కలిపితే అద్భుతమైన శివ జ్ఞాన కోసం, శివభక్తి కోసం మనకి లభ్యమవుతుంది. ఇక్కడ ఈయన అంటున్నది ఏంటంటే, అడుగు వలయు దాని నడిగితి వీవు నన్ను అధిపా నా మనంబు ప్రియంబునుందే శివుని తలచి మృక్కి శివు దివ్య మహిమ చెప్పెద నితాంత విమల హృదయ. అది వ్యాస వచనాలకి యథాతథం తెలుగు అనువాదం చేశాడు. అలాంటి శివుని తలంచి ఆయనకు మొక్కి ఆయన మహిమ చెప్తాను. పైగా శివ ముఖ్యనామములు ప్రస్తవన కృతిన్ భోగమోక్షదములు అగు. శివుని ముఖ్యనామాలే చెప్తున్నా, అన్ని ఎక్కువ నామాలు చెప్పగలమా మనం? ఆ చెప్పిన ముఖ్యనామాలు కూడాను స్తవ రూపంలో, స్తోత్ర రూపంలో చెప్తే భోగ మోక్షదములు, భోగము మోక్షము రెండు ఇస్తాయన్నాడు. భోగం అంటే ఇహలోక పరలోక సుఖాలను భోగం అంటారు. మోక్షం అంటే శాశ్వతమైన కైవల్యం. భోగము మోక్షము రెండు ఇవ్వగలవు శివనామములు. విమల బోధ ఎరింగింపవే వాటి నిరుక్తి చెప్తున్నాను. కానీ చెప్తున్నానంటే చెప్పగలను అనుకున్నావా అని ఒక మాట అంటున్నాడు కృష్ణుడు. శివదేవు ముట్టగొల్వగ అవనీశ్వర అతని పేళ్ల అర్థమెరిగి సంస్థవన కృతి కూర్ప నాకైన విధాతకునైన అరిది నా మది చూడన్. తెలుగు పద్యంలో చెప్తే బాగా అర్థమవుతుందని చెప్పుకున్నాం. ఇది కూడా సంస్కృతంలో అనిపిస్తే నేనేం చేయలేదు. శివదేవుణ్ణి సంపూర్ణంగా చెప్పడం అనేది, ఆయన పేర్లకి అర్థం వివరించడం అనేది నాకు గాని బ్రహ్మకు గాని సాధ్యము కాదు అన్నాడు. అనగానే మళ్ళీ కృష్ణుడు తగ్గిపోయినట్టు మన వెంటనే అనిపిస్తుంది. ఇలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నాకు సాధ్యం కాదనే దాంట్లో రెండు అర్థాలు ఉంటాయండి. నేను అలా వివరిస్తూ ఉన్న కాలం ఒకటి ఉంది కదా, కాలానికి అతీతమైన శివతత్వం ఎంతకాలం అని చెప్తాం. ఒకటి, ఆయన తలంచుకోగానే ఆనంద పారవశ్యం కలిగి నోట మాట రాదు, అందుకే చెప్పలేము. అది కూడా
ఎలా చూసినప్పుడు ఈ మాటల అర్థం ఏంటంటే కృష్ణుడు చెప్పలేడని కాదు, శివుడిది అంత గొప్ప విషయమైన అంశం ఉంది అనే భావమే గ్రహించాలి. ఒక భావాన్ని ఎలా గ్రహించాలని కూడా తెలుసుకోవాలి. నీవిట్లు నన్ను అడిగితివి కావున నా ఎరిగిన ఎట్టి గతి చెప్పేదా. అంత కృష్ణుడు ఎంత వినయంగా మాట్లాడుతున్నాడు. నువ్వు అడిగేవు గనక నాకు తెలిసినంత మేరకు చెప్తానన్నాడు. దీన్ని బట్టి వినయం అనేది ఎంత అవసరం అనేది అవతారమూర్తి అయిన కృష్ణుడే మనకు బోధిస్తున్నాడు. ఆ దేవాదిదేవు వరనామావళి వినుము అచలమైన అవధానముతో. నేను చెప్తాను కానీ నీకు ఏకాగ్రత అవసరం సుమా అన్నాడు. చెప్పేవాడు అంత గొప్పగా చెప్పిన వినేవాడికి ఏకాగ్రత ఉండాలి. మధ్యలో ఫోన్లు చేసుకోవడం, కబుర్లు ఆడుతుంటే ఏం దొరుకుతుందండి ఇక్కడ. కనుక అవధానముతో, ధర్మరాజు అక్కడ అవధానంతో వినట్లే. అవధానం అంటే ఏకాగ్రత. ఏకాగ్రత వినట్లేదా? మరి ఏకాగ్రత వింటే కానీ నేను చెప్పింది నీకు తెలియదు ఎందుకన్నాడంటే విషయం గొప్పతనం చెప్పడం కోసం వాడు చెప్తున్నాడు. ఏకాగ్రంగా విను. ఏకాగ్రంగా వినని వాడికి ఏ విషయము రాదు. ఒక్కడు గుర్తుపెట్టుకోండి. కానీ ఎప్పుడు తెరుచుకున్న మనస్సుతో వినాలండి. ఓపెన్ మైండ్తో శ్రద్ధగా వింటే తప్పకుండా అది మంచి జ్ఞానాన్ని అనుభూతినిస్తుంది. అంతేకాదు సిద్ధిని కూడా ఇస్తుంది. ఏదో మా ఆవిడ డ్రాప్ చేయమందుకు డ్రైవ్కి వచ్చాను కానీ నాకు వీటి మీద ఇంట్రెస్ట్ లేదండి అంటాడు ఒక ఆయన మేధావి. ఇంకా వాడికి రావడమే నాకు ఇంట్రెస్ట్ లేదు అని క్లోజ్డ్ మైండ్తో ఉంటే వాడి లోపలికి ఏం వెళ్తుందండి? మూత మూసేసిన పాత్రలో నీళ్లు ధారపోసిన చుక్క వెళ్ళదు. క్లోజ్డ్ మైండ్స్కి ఏమొస్తాయి? అది మనసు తెరిచి శ్రద్ధగా వింటే అపూర్వమైనటువంటి అనుభూతి వస్తుంది. అందుకే అవధానముతో అన్న ఒక మాట అన్నాడు ఇక్కడ. పైగా అగ్ని వాయు వాసవాదిత్య వసురుద్రాది దేవతామయాత్ముడైన శివుని మహిమ ప్రీతి చెప్పుట వినుట సర్వార్థ సాధకంబులగు నృపాల. ఆ శివుడు అగ్ని వాయు వాసవ ఆదిత్య వసు రుద్రాది దేవతామయాత్ముడు. ఆది అంటే మొదలైన, ఈ మొదలైన దేవతలందరి యొక్క స్వరూపం రుద్రుడు. అలాంటి రుద్రుని మహిమ ప్రీతిగా చెప్పడం వినడం అన్ని ప్రయోజనాల్ని నెరవేర్చుతుంది. సకలార్థ సాధకం. ఏది? ప్రీతి వినుట చెప్పుట. కనుక ప్రీతి అంటే ప్రేమగా చెప్పడం వినడం. ఈ రెండూ చేస్తే సర్వాభీష్ట సిద్ధి సర్వసిద్ధులు లభిస్తాయి. అలాంటి భాగ్యం మనకి ఈ రోజున అత్యంత మహిమాన్వితమైన జ్యేష్ఠ బహుళ అష్టమి నాటి సాయంకాలం నుంచి మొత్తం 7 పూటల దీక్షగా మనం వినబోతున్నాం. అంటే ఆ దీక్షాబద్ధులైన వారందరికీ పరమేశ్వరుని యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తున్నది. ఇది ఒక సాధనా దృష్టితోనే మనం విందాం. అందుకు ఇంత మంచి ఉపోద్ఘాతం కృష్ణుడు చెప్తూ అప్పుడు వివరిస్తున్నాడు. నాకు ఆ మహానుభావుడిని ఉపమన్యువు ఇది బోధించాడు. నాస్తి సర్వసమోదేవో నాస్తి సర్వసమాగతి. శర్వ అంటే శివుడు, సర్వ కాదు శర్వ. 3 సాకారాలు ఉన్నాయని తెలుసు కదా, ష ష స. అదే నాస్తి సర్వసమోదేవో నాస్తి సర్వసమాగతి నాస్తి సర్వసమోదానే నాస్తి సర్వసమోరణే. శివునితో సమానమైంది మరొకటి లేదు సుమా అని చెప్పి వృత్తాంతాన్ని వివరిస్తూ నాకు ఎలా చెప్పాడు ఉపమన్యువు అది అలా చెప్తున్నాను విను అన్నట్టు శివసహస్రనామముల యొక్క ఉపోద్ఘాతం చెప్తున్నాడు ఇక్కడ. ఉపమన్యు రువాచ. ఉపమన్యు వాసుదేవుడికి ఏం చెప్పాడు అనేది. బ్రహ్మప్రోక్తై ఋషి ప్రోక్తై. ఇది సోర్స్ ఆఫ్ శివసహస్రనామ. ఎక్కడి నుంచి వచ్చింది శివసహస్రనామం? ఆ సోర్స్ చెప్తున్నాడు. ముందు అది తెలుసుకోవాలి. ఏ విద్యకైనా ఒక పరంపర ఉంటుందండి. పరంపర అంటే గురు పరంపర అన్నట్లు. మొదట ఎక్కడ ప్రారంభమైంది, మన ఇక్కడ దాకా ఎలా వచ్చింది అది తెలుసుకోవాలి. ఎందుకంటే కృతజ్ఞత ఇది. గురు పరంపరని ఎందుకంటే వారి వల్ల మనకి లభించింది అది వివరిస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది. ఇది బ్రహ్మప్రోక్తై ఋషి ప్రోక్తై. బ్రహ్మదేవుని చేత చెప్పబడినవి, ఋషుల చేత చెప్పబడినవి. వేద వేదాంగ సంభవై. ఈ నామములు వేదముల యందు వేదాంగముల యందు కలిగినవి. వేదములు అందరికీ తెలిసినవి. చతుర్వేదముల్లో ఉన్న భగవన్నామం ఇందులో ఉన్నాయి. అలాగే వేద అంగములు. వేద అంగములు అనగానే మంత్రశాస్త్రము, తర్వాత ధర్మశాస్త్రము, పురాణము, ఇవన్నీ కూడా అంగములు, వేదాంగములు. వాటిల్లో కూడా ఉన్నవి. కనుక అటు వేదముల్లోనూ వేద అంగములైనటువంటి పురాణాది శాస్త్రముల యందు కలిగినటువంటి నామములు. ఈ నామములు బ్రహ్మదేవుని చేత ఋషుల చేత చెప్పబడినవి. ఇవి సర్వలోకేషు విఖ్యాతం. ఒక భూలోకంలోనే కాదు, సర్వలోకేషు అంటే అనేక లోకముల యందు ఈ నామాన్ని చదువుతుంటారు. అలాంటి నామముల చేత శివుడు స్తుతింపబడుతుంటాడు. స్తుత్యం స్తోష్యామి నామభిః. అలాంటి నామాలతో ఆ పరమేశ్వరుని స్తోత్రం చేస్తూ ఉంటాం. మహద్భిర్విహితై సత్యై సిద్ధై సర్వార్థ సాధనై ఋషినా తండినా భక్త్యా కృతైర్వేద కృతాత్మన. తండి అనే మహర్షి దీనిని సమకూర్చి అందించాడు. ఈ నామములు మహాత్ములు నిత్యం ఉపాసించేవి. ఇవి సిద్ధమంత్రమని చెప్పబడతాయి. అంటే పలికితే చాలా సిద్ధినిస్తాయండి.
వాడు అర్థం తెలుసుకుని చేస్తే సిద్ధి ఉండొచ్చు, ఇంకా ఎక్కువ. కానీ పలికినా విన్నా సిద్ధి వస్తుంది. అటువంటివి సర్వార్థ సాధకై, అన్ని ప్రయోజనములు ఇస్తాయి. అన్ని ప్రయోజనం అంటే ఐహికమైన ప్రయోజనాలు, ఐహిక ప్రయోజనాలే చాలా ఉంటాయి. తర్వాత పరమార్థ ప్రయోజనమే జ్ఞానం, మోక్షం, అది కూడా ఇవ్వగలదు. యథోక్తై సాధుభిక్షాతై మునిభిస్తత్వదర్శిభి, ఇది సత్పురుషులైన మునువులు, తత్వము తెలిసిన మునులు చెప్పినటువంటి నామములు సుమ. ప్రవరం ప్రథమం స్వర్గ్యం సర్వభూతహితం శుభం. ఇది ప్రవరం. ప్రవరం అంటే చాలా గొప్పవి. ప్రథమం మొట్టమొదటి చెప్పబడినవి, అంటే వేదములంటే మొదటి విద్య కదా, అందులో చెప్పబడ్డావే కనుక ప్రథమం. స్వర్గ్యం, స్వర్గాన్ని ఇస్తాయన్నాడు. అంటే స్వర్గలోకాన్ని ఇస్తాయని అర్థం కాదండి. ఇక్కడ స్వర్గం అనే మాటకు కూడా అర్థం తెలియాలి కదా. స్వర్గము అంటే ఇసుమంత కూడా దుఃఖం లేని ఆనందానికి స్వర్గం అని పేరు. వేదంలో అనేక చోట స్వర్గం స్వర్గం అనే పదానికి ఇంద్రలోకము, ఊర్ధ్వలోకాలను అర్థం కాదు. స్వర్గం అంటే దుఃఖరహితమైన ఆనంద స్థితి, అది అర్థం చేసుకోవాలి. అటువంటిది వస్తుంది. సర్వభూత హితం, సర్వభూతములకు హితం కలిగిస్తుంది. చూసారా, అది సనాతన ధర్మకు హృదయం. ఏది చెప్పినా సర్వభూత హితం, అది గొప్ప మాట అండి. సర్వభూత హితం అనే మాట రామాయణంలో రాముడి గురించి చెప్పుతున్నప్పుడు సర్వభూత హితేరత అన్నారు. అదేమిటో సర్వభూత హితం, సర్వలోక హితం, అది కోరుకునేది కేవలం హిందూ ధర్మమే. అదేమిటో దానికే ఉంది ఆ ప్రత్యేకత. లోకా సమస్తాసుకునో భవంతు అంటారు. అదే నా మతంలోకి మారిన వాళ్ళు మాత్రమే సుఖముగా ఉందురుగాక, మా మతం కాని దేశాన్ని ధ్వంసం చేసి మా మతముగా మార్చిదుముగాక అనరు హిందూ మతస్థులు. అదేమిటో వాళ్ళు ఎప్పుడు సర్వభూత హితేరత, ఏది మంత్రం చేసినా స్తోత్రం చేసినా సర్వభూతహితం కలగాలి. అది కలిగించే శక్తి దీనికి ఉంది. ఈ చెప్పడంలో ప్రస్తుతం అటు ఇటు యుద్ధ వాతావరణాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఎక్కడ అడుగు పెడితే ఎటు వెళ్తే ఏ ప్రమాదం ఎట్టుంచి ముంచుకొస్తుందో అని భయాలు, ఆ ప్రమాదాల్లో అగ్నికి ఆహుతవుతామో, జలాల్లో మునిగిపోతామో భయాల్లో ఉన్న స్థితిలో సర్వభూత హితాన్ని కలిగించే దివ్య నామాలను మనం చెప్పుకుంటున్నాం కనుక, అలాంటి నామాల ద్వారా విన్నవాళ్ళకి అందరికీ సర్వలోకములకు హితం కలుగ్గాక అని ఈ పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో ఈ నామ వ్యాఖ్యాన రూపమైన యజ్ఞాన్ని మనం చేస్తున్నాం. ఈ దృష్టితో దీన్ని శ్రవణం చేసుకుందాం, వీలైనంత అనుసంధానం చేసుకుందాం. అనుసంధానం అంటే వినే వాళ్ళల్లో వాళ్ళు ఇళ్లలో పారాయణ చేసుకుని వచ్చినా ఇక్కడ కూర్చున్నా సరిపోతుంది, తర్వాత అయినా పారాయణ చేసుకోవచ్చు. అంత శక్తివంతమైనవి. సర్వభూత హితం శుభం, సర్వభూతములకు హితం కలిగించేది శుభమైనది. శృతై సర్వత్ర జగతి బ్రహ్మలోకావతారితై, ఇది సర్వజగత్తులో వినబడుతున్నదే, అంటే అన్ని లోకముల్లో వినబడుతుంటాయి నామాలు. బ్రహ్మలోకావతారితై, బ్రహ్మలోకం నుంచి అవతరించే ఈ నామములు. సత్యైస్త పరమం బ్రహ్మ బ్రహ్మప్రోక్తం సనాతనం, ఇవి సత్యవచనములు. సత్యవచనం అంటే త్రికాలాలలోనూ నశించకుండా ఉండేవి. ఇందులో చెప్పబడుతున్నవాడు పరబ్రహ్మ, ఒక పరమాత్మ చెప్పబడుతున్నాడు, అతడు సనాతనం, శాశ్వతమైన పరబ్రహ్మ ఇందులో చెప్పబడుతున్నాడు. వక్షే యదుకుల శ్రేష్ఠ, యదుకుల శ్రేష్ఠ అంటే కృష్ణుని సంబోధన. యదుకుల శ్రేష్ఠుడా శృణుష్వ అవహితో మమ, నేను చెప్తున్నాను, నువ్వు సావధాన చిత్తంతో విను. వరయేనం భవం దేవం భక్తస్థం పరమేశ్వరం, ఎందుకు నీకు చెప్తున్నానంటే నువ్వు భక్తుడివి గనక నీకు చెప్తున్నాను. అంటే శివనామాలు వినడానికి అర్హత ఏమిటి? ఆయనందు భక్తి ఉండాలి. భక్తి ఉన్న వాడికి ఇది అందుతుంది. ఇది ముఖ్యం సుమా అన్నాడు. అంటే సాధారణ ఉపోద్ఘాతాలు ఎందుకు చెప్తారు అంటే, గ్రంథం ప్రారంభించడం 3 ఉండాలి. విషయం ఏమిటి, చెప్పేవాడెవడు, వినేవాడెవడు, ఎప్పుడు ఇది. 4వది ప్రయోజనం. ఈ 4 తెలుసుకుంటే దీన్ని అనుబంధ చతుష్టయం అంటారండి. ఏ గ్రంథానికైనా మన ఋషులు ఏర్పరిచిన దానికి ఆదిలు ఉపోద్ఘాత అనుబంధ చతుష్టయాన్ని చెప్తుంది. మొదటిది ఏం చెప్తున్నాం, విషయం. విషయం అంటే తెలిసిపోయింది, అది ఎవరు చెప్పారు. రెండవది ఉపమన్యువు, కాదు ఇంత పరంపర ఉంది, బ్రహ్మదేవుడి నుంచి ఋషుల వరకు పరంపర ప్రస్తావన చేశాడు. దాంతో ఎవరికి చెప్పాలి, భక్తుడైన వాడికి చెప్పాలి. ఇంకా చెప్తాడు ఎవరికి చెప్పాలో, అధికారం చెప్తాడు. మనం కూడా ఆ అధికారం తెచ్చుకుంటే కానీ వినడానికి చదవడానికి అర్హత లేదు. అంటే దానికి కొన్నాళ్ళు కోర్సు చేసి మళ్ళీ వస్తామనక్కర్లేదు, క్షణంలో అధికారం తెచ్చుకోవచ్చు. తెచ్చుకుంటేనే అందుతుంది. ఎందుకంటే మన సంస్కృతిలో అధికారం ఒకటి ఉంటుందండి, అది కాన్సెప్ట్. అనిబిసెంట్ ఒక మాట ఉంది, హిందూ మతంలో తప్ప ఇంకెక్కడ కనబడదయ్యా, దేనికి ఎవడు అధికారి అని చెప్తారండి. అన్నిటికీ అందరూ ఖాళీగా ఉండడం, రిటైర్ అవ్వడం అధికారం కాదు. రిటైర్ అయిన కనుక రెడీ కాదు. ఏ శాస్త్రానికి ఎవడు అధికారి? వేదాంత శాస్త్రానికి అధికారం ఉంటుంది, కర్మశాస్త్రానికి అధికారం ఉంటుంది, ఎలిజిబిలిటీ. అది వినడానికి తగ్గ మానసిక స్థితి, ప్రిపరేషన్ ఉండాలి. ఒక్కొక్క యోగ శాస్త్రానికి అధికారం ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధికారం ఉంటుంది. ఏది గొప్పది అంటే ఏది నేర్చుకున్నా చివరికి తరిస్తాం. కానీ అటువంటి శ్రద్ధాభక్తులతో వినాలి, అటువంటి అధికారం దీనికి ఉండాలి. భక్తి పెద్ద అధికారం భగవంతుడి స్తోత్రానికి. మరి భగవద్గీత మీరు చదివారు కదా,
అందులో చివరిలో చెప్తాడు, ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన. విన్నారా? తపస్సు కానివాడికి, భక్తుడు కానివాడికి దీన్ని చెప్పకు అన్నాడు. ఎందుకంటే వాడు సరిగ్గా వినుడు సరిగదా కువ్యాఖ్యలు చేస్తాడు, వాడు ఆస్వాదించలేడు. ఒకటి ఆకలి లేని వాడికి అన్నం పెడితే ఎలా ఉంటుందండి? అంతకంటే బాధ మరొకటి ఉండదు. వాడు అన్నంతో ఆడుకుంటాడు, పక్కన పారేస్తాడు, అలాగే జరుగుతుంది. కానీ అర్హత ఒకటి ఉండాలి కదా, అది అధికార భేదము అంటారు ఇక్కడ. అందుకే అధికారి అనే విషయం కూడా ఇందులో చెప్పబడుతుంది. అందుకే ముఖ్యంగా చెప్తున్నాడు, తేనతే శ్రావయిష్యామి ఎత్తద్ బ్రహ్మ సనాతనం, దాన్ని వినిపిస్తున్నాను. మళ్ళీ ఇందులో బ్రహ్మ సనాతనం చెప్పేటప్పుడు చూడండి, సనాతనమైన బ్రహ్మం ఇక్కడ చెప్పబడుతున్నాడు. ఉపనిషత్తులో బ్రహ్మము బ్రహ్మం అంటాడు కదా, ఆ బ్రహ్మమే ఇక్కడ చెప్పబడుతున్నాడు. అంటే దీని అర్థం తెలుసుకుంటే బ్రహ్మజ్ఞానమే ఇందులో ఉన్నది. నశక్యం విస్తరాత్ కృష్ణం వక్తుం సర్వస్య కేనచిత్ యుక్తేనాపి విభూతీనాం అపి వర్షశతేరపి అస్మాదిర్ మధ్యమంతంచ సురైరపి నగమ్యతే. ఇవాళ నేను చెప్తున్నాను కనుక నాకు తెలుసు నువ్వు అనుకోకు. ఎందుకంటే నేను ఎవరి గురించి చెప్తున్నానో ఆ పరమపురుషుని యొక్క ఆది మధ్య అంతములు దేవతలకు కూడా తెలివిస్తున్నా. అటువంటి వాడు ఆ భగవంతుడు. ఏ ఒక్కరు ఆయన గురించి సంపూర్ణంగా చెప్పలేరు. ఆయన తన విభూతులతో ఈ విశ్వమంతా నిండిపోయాడు. విభూతి అనేది భగవద్గీత విన్న వాళ్ళకి తెలుసు. భగవంతుడి యొక్క ఒక స్పార్క్ విభూతి అంటే, ఆయన నుంచి వచ్చిన ఒక వెలుగు గొప్పగా లోకంలో కనబడుతుంటుంది. అందుకే సూర్యుడిలో కాంతి, అగ్నిలో దాహశక్తి, ఇవన్నీ భగవద్ విభూతులు. కంటిలో చూడగలిగే శక్తి, ఇలాంటివన్నీ ఈశ్వర విభూతులు. ఇవి ఆ విభూతులన్నీ వీటిలో చెప్పబడుతున్నాయి. ఆ విభూతులకు అంతము లేదు. కృష్ణ పరమాత్మ గీతలో ఆ మాట చెప్తాడు, నా విభూతులకు అంతము లేదని. అక్కడ కృష్ణుడైనా రుద్రుడైనా విషయం ఒక్కటే. అదే యుక్తేనాపి విభూతీనాం అపి వర్షశతైరపి, వందల కొద్ది సంవత్సరాలు కూర్చుని భగవంతుని యొక్క గొప్పతనాలు చెప్తూ కూర్చున్నా, 100 ఏళ్ళు చెప్పినా కూడా ఏ ఒక్కడు పరిపూర్ణంగా చెప్పలేడు. అలాంటి భగవంతుడి గురించి తస్తస్య శక్నియాద్వక్తుం గుణాన్ కార్త్స్యేన మాధవ. ఓ మాధవ, అలాంటి భగవాన్ యొక్క అనంత కళ్యాణ గుణములు సంపూర్ణముగా ఎవడు చెప్పగలడు? అందుకే నేను కింతు దేవస్య మహత సంక్షిప్తార్థ పదాక్షరం, సంక్షేపమైన పదాలతో అక్షరాలతో చెప్తున్నాను. శక్తితశ్చరితం వక్షే, ఆయన గురించి నేను నా శక్తి కొద్దీ చెప్తున్నాను. అంతేకాదు ప్రసాదాత్ తస్య ధీమత, ఆ భగవాన్ యొక్క దయతో నా శక్తి కొద్దీ చెప్తున్నాను. నా శక్తి కొద్దీ చెప్తున్నానన్న మళ్ళీ అహంకారమే. కనుక ఆయన దయతో చెప్తున్నాను. అప్రాప్యత తతోనుజ్ఞాన శక్య స్తోతుమీశ్వర, ఆయన అనుమతి లేనిది ఏ ఒక్కడు ఆయన స్తుతించలేడు. తెలుసుకోండి. నేను చాలా సాధారణంగా గమనిస్తుంటాం, అతి పెద్ద విషయం చెప్పడానికి వెళ్తే ఎక్కువ మంది అక్కడ ఉండరు. ఎందుకు లేరా అని ఆలోచిస్తే ఈ శ్లోకం కనబడుతుంది. ఆయన అనుగ్రహం లేనివాడు రాలేడు, వచ్చినా కూర్చోలేడు. తెలుసుకోండి. ఇక్కడ కూర్చోవాలనిపించదు. వీడు అర్హుడు, వీడికి ఇవ్వని చెప్తాడు. అందుకే ఆయన అనుగ్రహం లేనిది ఇది రాదు. ప్రకాశ్యతే కాపి పాత్రే నారదుడు భక్తి సూత్రాలు చెప్తాడు. కొద్ది మందికి ఇది లభిస్తుంది, అర్హులైన వాళ్ళకి. అర్హులు ఎక్కువ మంది ఎప్పుడు ఉండరండి. అందుకే అప్రాప్యత తతోనుజ్ఞాన అశక్య స్తోతుమీశ్వర, ఆయన అనుజ్ఞ లేకపోతే ఆయన స్తుతించలేము. అంటే ఆయన అనుమతించాలి, ఆయన అనుగ్రహించాలి. యదా తేనాభ్యనుజ్ఞాత సుతో వై సతదా మయా అనాదన ధనస్యాహం జగజ్జోనిర్మహాత్మనః, నేను ఆ మహాదేవుని అనుగ్రహం పొందడం వల్లనే శంకరుని స్తుతించగలుగుతున్నాను. పైగా అటువంటి వాడు అనాది నిధనస్యాహం. మీరు విష్ణు సహస్రనామంలో సరిగ్గా అనాది నిధనం ఉంది. మరి ఇక్కడ అదే చెప్పాడు. ఆది నాశనము అంటే మొదలు తుది, పుట్టుక చావు లేనివాడు ఆయన. ఆయన విష్ణువా శివుడా? మళ్ళీ ఒక తత్వం అనే మాట స్ఫురిస్తుందా లేదా? జగద్యోనేహి మహాత్మన, జగద్యోని ఆయన. జగద్యోని అంటే జగత్తుకు కారణమైన వాడు. యోని శబ్దానికి కారణం అని అర్థం. జగత్తుకు కారణమైన వాడు. నామ్నా కంచి సముద్దేశం వక్షామి అవ్యక్త యోనిన, ఆయన వల్ల అన్నీ కలిగాయి. ఆయన అందువల్ల కలిగాడో చెప్పలేం. అవ్యక్త యోనిన అంటే జగత్తుకి ఆయన యోని కారణం, ఆయనకి ఏది కారణం లేదు. ఆయన ఎలా కలిగాడు అనేది ఎవరికి చెప్పలేరు. అంటే ఎప్పుడు ఉన్నవాడు ఆయన, దేనివల్ల కలిగిన వాడు కాదు, శాశ్వతమైన వాడు. ఒక రూపం ధరించాడు అంటే ఏ కారణం చేతి ధరించాడో చెప్పలేం. మనం రూపం ధరించామంటే చెప్పచ్చు, కర్మ కొద్దీ ధరించాం, అంతే కదా. కర్మ కొద్దీ ధరించాం. ఈ రూపానికి కారణం తల్లి తండ్రి, ఈ జన్మలో, మరో జన్మలో మరొకరు. కానీ భగవాన్ రూపాలకు అందుకే ఆయన అవ్యక్త యోని అని మనకి పేరు. ఇప్పుడు కొన్ని నామాలు వచ్చేస్తున్నాయి, జాగ్రత్తగా వింటే. అనాథని ధనుడు, జగజ్యోని, మహాత్మ, ధీమత, ఈ శబ్దములన్నీ ఆయన నామములే. అవ్యక్త యోనిన వరదస్య వరేణ్యస్య, ఏది కావాలంటే అది ఇచ్చేవాడు, శ్రేష్టమైన వాడు. విశ్వరూపస్య ధీమత, విశ్వరూపుడైన శివుడు. శివుడు విశ్వరూపుడా, విష్ణువు విశ్వరూపుడా? ఇంకా అలాంటి అజ్ఞానం ఉండదులేండి, ఎంత ఉపోద్ఘాతం విన్నాక. ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః, వేదంలో మంత్రం ఇది. ఊర్ధ్వరేతుడు విరూపాక్షుడైన విశ్వరూపుడైన శివుడికి నమస్కారం అన్నారు. విశ్వరూపం అంటే విష్ణువు అని చాలామంది అనుకుంటూ ఉంటాం.
రెండూ ఒకటే. దీన్ని బట్టి తెలుస్తున్నది. అది విశ్వరూపస్య వరదస్య వరేణ్యస్య, ఆయన నామములు కొన్ని చెప్తున్నాను. ఆయన అనుగ్రహం వల్ల, ఆయన అనుజ్ఞ వల్ల. అనుజ్ఞ రెండు చూడండి, ఈశ్వరుడి దగ్గర నుంచి రెండు రావాలి. శివపురాణంలో ఒక మాట చెప్తాడు. ఇదంతా ఇంట్రడక్షన్ అనుకోవద్దు, ఇదే అసలుది. ధ్యానయోగం గొప్పదా, కర్మయోగం గొప్పదా, జ్ఞానయోగం గొప్పదా, హఠయోగం గొప్పదా, లయయోగం గొప్పదా అంటే అన్నిటికంటే గొప్ప యోగం ఉంటుందిట, అనుగ్రహ యోగం. అది గొప్ప యోగం అన్నాడు. ఆయన అనుగ్రహం ఉంటే అదే యోగం. అది ఎవరికి లభిస్తుందో తెలియదు. మనం ఏమీ తెలియని మూర్ఖుడు అనుకుంటాం ఒకడిని. వీడికి ఎన్నో పాండిత్యాలు వచ్చే కనుక వీడికి రేపే మోక్షం అనుకుంటాం. వీడికి జన్మల దూరం ఉంటుంది, వాడు క్షణంలో పుడతాడు. అంటే వాడికి అనుగ్రహ యోగం ఉంది. కనుక ఈశ్వరుడు అనుగ్రహించదలుచుకుంటే పురుగు కూడా మోక్షం పొందుతుంది. ఆయన అనుగ్రహం లేకపోతే తలకిందులు తపస్సు పండితుడికి కూడా నాకు తెలుసు. కనుక గొప్ప యోగం ఏమైంది? కనుక ప్రపంచాన్ని రెండు యోగాలు నడుపుతున్నాయటండి. ఆజ్ఞాయోగం, అనుగ్రహ యోగం. తెలుసుకోండి. ఇక్కడ ఆజ్ఞాయోగం, ఈశ్వరుడు ఆజ్ఞ ప్రతిదీ కూడా. లేకపోతే ప్రకృతి మనం చెప్పినట్టు వింటుందా? వస్తూ ఉంటే బోల్డంత వర్షం అండి, ట్రాఫిక్ ఆపేసింది, మనం కురిపించలేదు. అవునా లేదా? ఎన్నో చూస్తూ ఉంటాం. మొత్తం నడుపుతున్నాడు ఒకడు ఉన్నాడు. అది పెద్దవాడు సామెతల్లో చెప్పేశారు. ఇప్పుడు సామెతలు కూడా వేద మంత్రాల్లో అయిపోయాయి. అంటే రెండూ మనకు అర్థం కాని స్థితిలో ఉన్నాయి. అది శివుని ఆజ్ఞ లేనిదే చేయమైనా పుట్టదు. ఇంత తెలుగు వాళ్ళు చక్కగా చెప్పారు. పిల్లలకు కూడా నేర్పండి, బాగుంటుంది. ఇక్కడ దాన్ని ఎలా ట్రాన్స్లేట్ చేస్తారో నాకు తెలియదు. కొన్ని వినడానికి బాగో ట్రాన్స్లేట్ చేస్తే. ఆయన ఆజ్ఞాయోగం అంటే అదండి. ఇక్కడ ఆజ్ఞ లేనిది ఏది జరగదు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే రెండు జరుగుతాయి. ఒకటి అహంకారం పోతుంది, రెండోది భయం పోతుంది. నా చేతులు ఉందనుకుంటేను కదా భయం, అంతా ఆయన ఆజ్ఞ, సంతోషం. రెండవది అనుగ్రహం. అనుగ్రహం అంటే అర్థం అనుసరించి గ్రహించేది అనుగ్రహం. నీ కర్మను అనుసరించి ఆయన ఇస్తాడు. అది అంతే కదా. అనుగ్రహానికి దయ అనేది చూపించిన అదే. కనుక ఇవాళ వాన కురిసిందన్నా, వెలుగొచ్చిందన్నా, ఇంద్రియం పనిచేసిందన్నా ఆయన దయే. కనుక అనుజ్ఞ, అనుగ్రహం. ఏదైనా నీ దయేనయ్యా అనుకుంటే ఇంకేం కావాలి? కనుక రేపు దయ చూపించాను, ఇప్పుడు దయే ఉంది, ఇంకొకటి లేదు ఇక్కడ. కానీ ఈశ్వరుడి దయ, అనుజ్ఞ, అనుజ్ఞాయోగం, అనుగ్రహ యోగం. అందుకే ఆయన అనుజ్ఞతో, ఆయన అనుగ్రహంతో స్తోత్రం చేశానన్నాడు. అంటే స్తోత్రం చేసినా ఆయన ఆజ్ఞ ఉండాలి. లేకపోతే నేను చేద్దాం అనుకుంటున్నానండి, అదేమిటో ఏడాది నుంచి అనుకుంటున్నానండి అంటూ మరి కొన్ని ఏళ్ళు అనుకో, ఏది చేద్దామని చెయ్యో. కనుక ఉండాల్సింది ఆయన అనుజ్ఞ, ఆయన అనుగ్రహం. ఆయన ఆజ్ఞ లేనిదే ఆయన స్తోత్రం చేయలేం. గొప్ప మాట, ఇది గుర్తుపెట్టుకోవాలి. కనుక స్తోత్రం చెయ్యడమే భాగ్యం. స్తోత్రం చేయడం వల్ల భాగ్యం కాదు, తెలుసుకోండి. ఇవాళ స్తోత్రం చేయడం వల్ల రేపేదో వస్తుంది. స్తోత్రం చేయడం అనేది వచ్చింది, అదే చాలు. ఇక్కడ ఆ స్తోత్రం చేయడమే యోగం అంటే, మరొకటేం కాదు. అందుకే త్యాగరాజ స్వామి వారు అంటారు, పూజించడం వల్ల ఆనందం కాదు, పూజించడమే ఆనందం అన్నాడు మహానుభావుడు. అది తెలుస్తుంది. సంతోషముగా పూజింతు అంటాం. మన సంతోషం కోసం పూజిస్తాం, సంతోషంగా పూజించు, అది బాధ. అది ఇంకా అవలేదా పూజ, ఇంకెంతేముంటుంది, అదొకటి బాధ. జపం చేస్తున్నా ఎంత వేగం మణిపూస వస్తుందా అని ఆత్రం. కనుక అందులో ఉన్న ఆనందాన్ని అనుభవించడం కూడా గొప్ప అదృష్టం ఉండాలండి. అందుకే అనుజ్ఞ లేనిది, అనుజ్ఞ అనేది ఎన్ని మాటలు చెప్తున్నాడు చూడండి. అంటే ఉపోద్ఘాతంలోనే ఎన్ని రహస్యాలు ఉన్నాయి. తేనాభ్యనుజ్ఞాత తతోనుజ్ఞాం అప్రాప్య. ఆయన ఆజ్ఞ లేకపోతే వాడు చేయలేడు, నేను ఆయన ఆజ్ఞ వల్ల చేయగలిగాను. పైగా ఈ నామాలు మొత్తం నేను 1000 చెప్తున్నాను, కానీ 10,000 నామాలు మొదట వచ్చాయి. శృణు నామ్నాంచ యం కృష్ణ యదుక్తం పద్మయోనిన. 10,000 నామాలు ఎవడు చేశాడంటే బ్రహ్మదేవుడు చేశాడు. ఎందుకంటే 4 తలకాయలు, 4 తలకాయల్లో 4 వేదాలు ఉన్నాయి. అన్ని వేదాల్లో ఆయన నామాలన్నీ ఆయన తీసుకుని కంపేర్ చేసుకున్నాడు. 10,000 నామాలతో స్తుతించాడు. దశనామ సహస్రాన్ని యాన్యాహ ప్రభితామహ. మొదటివాడైన బ్రహ్మదేవుడు మన గురువుగారు ఆయనే. నిజానికి ఆయన నుంచి సర్వశాస్త్రం వచ్చే కనుక బ్రహ్మగారు మన మొదటి గురువు. ఆయన 10,000 నామాలతో స్తుతించాడు. ఆ 10,000 నామాలు మథనం చేసి అందులోంచి సారంగా తీసినవి 1000 నామాలు. మథనం చేసి అంటే ఊరికిన 1000 నామాలు ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుని తెచ్చి పెట్టేయడం కాదు. ఇక్కడ అందులోంచి సారం ఎలా తీయాలో తెలియాలి. ఆ సారం తీశారు ఋషులు, తీసి మనకి ఇచ్చారు. ఎలా తీశారు అంటే తాని నిర్మథ్య మనసా దధ్నోఘృతమివోద్ధృతం. పెరుగుని క్రమంగా చిలికి తీసినట్లుగా, దధిని అంటే పెరుగుని చిలికి క్రమంగా నెయ్యి పొందినట్లుగా. అంటే మధ్యలో ఎంత ప్రాసెస్ ఉంది, మధ్యలో వెన్న వస్తుంది, వెన్న తర్వాత నెయ్యి, అదంతా ప్రాసెస్ అయిపోయిందని అర్థం. కానీ పెరుగు నుంచి నెయ్యి తీసినట్లుగా గిరేశారం యథాహేమ. పర్వతాల సారముగా బంగారం ఎలా లభించిందో, పువ్వుల సారముగా తేనె ఎలా లభించిందో, పుష్పసారం యథామధు. ఎన్ని ఉపమానాలు ఎందుకు చెప్తున్నా అంటే వాటి సారంగా ఈ నామాలు ఎలా వచ్చాయని చెప్పడం. ఘృతాత్సారం యథా మండం. నెయ్యి సారముగా మండం వస్తుంది.
మనం మడ్డి అంటూ ఉంటారు కొంతమంది, నేతి చివరి మిగులుతుంది. అలాగా ఆ 10,000 నామాల సారమంతా తథైతత్సారముద్ధృతం. ఇది సర్వ పాపాపహం, అన్ని పాపాలు పోగొడుతుంది. ముఖ్యంగా ఇది లక్ష్యం పెట్టుకోవాలండి. సాత్విక భక్తిలో పరమ ప్రయోజనాలు రెండే ఉంటాయి. ఒకటి మమ ఉపాత్త దురితక్షయార్థం, రెండవది పరమేశ్వర ప్రీత్యర్థం. కొంచెం ఆలోచిస్తే పాపం పోగొట్టుకుంటే చాలండి. పాపం పోతే దుఃఖం పోతుంది, పాపం పోతే ఆనందం అదే వస్తుంది, అంతే కదా. అందుకే ప్రకృతి చికిత్సకు వెళ్ళినప్పుడు ముందు వాడు క్లెన్స్ చేస్తాడు మొత్తం, ఇక్కడ శుద్ధే. అలా ముందు పాపం పోవాలి, అదే చిత్తశుద్ధి అంటూ ఉంటాం. పాపం పోతే చిత్త నిర్మలం అవుతుంది, దానికి జ్ఞానం భక్తి మోక్షం అని దానికి వస్తాయి. అందుకే సర్వ పాపాపహమిదం చతుర్వేద సమన్వితం. ఇది 4 వేదములతో కూడినది కనుక చతుర్వేద పారాయణ ఫలం కూడా లభిస్తుంది నామాలు చదివిన వాళ్ళకి. ప్రయత్నేన అధిగంతవ్యం, ఎంత జాగ్రత్తగా చెప్తున్నాడండి. కృష్ణుడికి కూడా హెచ్చరికగా చెప్తున్నాడంటే యాజ్ ఎ టీచర్ అలా చెప్తాడు. నాకు చెప్తావా నువ్వు, ఆ మాత్రం తెలియదేంటి నాకు అన్నది కృష్ణుడు. ఎందుకంటే నేను గురువు దగ్గర ఎలా మాట్లాడో తెలుసు. గురువు కృష్ణుడికి తెలిసినా చెప్తాడు. ఎందుకు తెలుసా, విషయం ఎప్పుడైనా టీచర్ అలాగే చెప్పారండి. ఎదురుగా శిష్యుడు ఎలాంటి వాడున్నా విషయం గొప్పతనం కోసం ఈ మాటలన్నీ వస్తాయి. ప్రయత్నేన అధిగంతవ్యం, అధిగంతవ్యం అంటే నేర్చుకొనుట తెలుసుకొనుట. అది ప్రయత్నముగా నువ్వు ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవాలి. ధార్యంచ ప్రయతాత్మన, ప్రయత్నంతో తెలుసుకోవాలి, ఏకాగ్రతతో గుర్తుపెట్టుకోవాలి. ప్రయతాత్మన ఏకాగ్ర చిత్తంతో గుర్తుపెట్టుకో. అలా చేసినట్లయితే 1000 నామాలు ఏం చేస్తాయంటే మాంగళ్యం పౌష్టికం రక్షోఘ్నం పావనం. సాధారణ యజ్ఞాల్లో కర్మలకు కూడా ఈ ఫలితాలు ఉంటాయండి. ముందుగా మాంగళ్యం శుభాలను ఇస్తాయి, పౌష్టికం మనకి లేని ఏవైతే లేవని అనుకుంటూ ఉంటామో వాటిని పుష్టిగా ఇస్తాయి, సమృద్ధిగా ఇస్తాయి. రక్షోఘ్నం మనల్ని బాధించే దుష్టశక్తుల్ని తొలగింపజేస్తాయి, పావనం పవిత్రం చేస్తాయి. 4 అసలు యజ్ఞయాగాది కర్మలకు కూడా ఈ 4 ప్రయోజనాలు. మాంగళ్యం పౌష్టికం రక్షోఘ్నం పావనం 4. ఈ 4 ఇవ్వగలిగే శక్తి ఈ సహస్రనామాలకు ఉన్న సుమా. ఇదం భక్తాయ దాతవ్యం. ఇవాళ నీకు చెప్తున్నాను కనుక నువ్వు మళ్ళీ బయలుదేరే వరకు చెప్తావు, కానీ భక్తుడైన వాడికే చెప్పు. కనుక ధర్మరాజా ఇప్పుడు చెప్తున్నానంటే నువ్వు భక్తుడు అని నమ్మకంతో చెప్తున్నాను, జాగ్రత్త. మళ్ళీ అది కూడా ఉంది. ఉపమన్యువు చెప్తున్న మాట ఇది భక్తాయ దాతవ్యం, శ్రద్ధదాన ఆస్తికాయచ. ఎవడు శ్రద్ధావంతుడో ఎవడు ఆస్తికుడో వాడికి చెప్పు. ఆస్తికుడు అంటే శాస్త్రము సత్యము భగవంతుడు సత్యమని నమ్మకం ఉన్నవాడికి చెప్పాలి. అదేవిధంగా గురువాక్యమునందు దృఢమైన నమ్మకం ఉన్నవాడు శ్రద్ధావంతుడు, వాడికి చెప్పాలి. నా అశ్రద్ధదానాయ, మళ్ళీ శ్రద్ధావంతుడికి చెప్పు అని చెప్పడం ఏంటి, శ్రద్ధ లేని వాడికి చెప్పకు అని చెప్తున్నాడు. అంటే అర్థం మరింత స్ట్రెస్ చేసి చెప్పడం. ఇదే మాట కృష్ణుడు భగవద్గీతలో కూడా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని చెప్పడమే కాకుండా అజ్ఞశ్చ అశ్రద్ధదానచ్చ సంశయాత్మ వినశ్యతి అన్నాడు. శ్రద్ధావంతుడికే జ్ఞానం లభిస్తుంది చెప్తే అయిపోయింది కదండి, కానీ శ్రద్ధ లేని వాడు నశించిపోతాడు జాగ్రత్త అని మళ్ళీ చెప్పాడు ఇక్కడ. అంటే ఈ 2వ టైపులో చెప్పకపోతే వినం మనం. చేస్తే బాగుపడతామంటే సరే కానివ్వండి అంటాం, చెయ్యకపోతే నాశనం అయిపోతామంటే శ్రద్ధగా వింటాం మనం. అది బోధించే పద్ధతులు ఒక తీరు. అక్కడ ఆయన అలా చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడు, శ్రద్ధావంతుడికి ఆస్తికుడికి భక్తుడికి చెప్పు. 3 శబ్దాలు పాటించాడు. 3 ఒకటే చేసేస్తాను. మన ఆస్తికులందరినీ భక్తులు అనుకుంటాం, ఆస్తికులందరూ భక్తులు కాదు. ఆస్తికుడు అంటే భగవంతుడు ఉన్నాడు అనుకుంటాడు అంతే, కానీ ఉన్నవాడి కోసం తప్పించిపోతాడే వాడు భక్తుడు, తెలుసుకోండి ఇక్కడ. కానీ ఆస్తికులందరూ భక్తులు కాదు. ఎందుకంటే భక్తి అంటే అర్థం ఇన్ని పేరెంటాలు ఇన్ని స్తోత్రాలు ఇన్ని నోములు చేసాం కానీ మా అమ్మాయి పెళ్లి కాలేదంటే వాడు భక్తుడు అంటారు. వాడు తెలుసుకోండి, వాడి కోరికల కోసం భగవంతుని దేవిరిస్తున్నాడు అంతే, వాడు భగవంతుడు అక్కర్లేదు. అందుకే మీరు భగవతత్వంతో సంబంధించిన ఏ విషయం చెప్పండి, వాడు నిద్రపోవడమో మరో లౌకిక విషయం వైపు వెళ్ళిపోతున్నాడు. ఒక మహానుభావుడు భగవంతుడి గురించి చెప్తూ ఉంటే పక్కా వాడు ఫోన్ చూపిస్తాను, పక్కావిడికి ఇదిగో మా కూతురు ఫోటో ఇది, నేను చిన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. అంతేగాని అక్కడ చెప్తున్న భగవంతుడు పక్క పోయాడు. వీళ్ళు ఆస్తికులు అంటారు ఏమంటారు. కొంతమంది ఆస్తికులు అన్నాం కలడో లేడో టైప్ ఎక్కువ ఉంది, ఉన్నాడో లేడో. కొంతమంది ఆ టైపు. వీళ్ళు ఆస్తికులను కూడా గట్టిగా అన్నాం, ఉన్నాడో లేడో. అది లేడో వైపు ఎక్కువ వెళ్తుంటుంది. కలడు అన్నవాళ్ళు ఎంతమంది అండి. మా ప్రహ్లాదుడు ఉన్నాడు కలడం బోధి కలండు, ఆయన కలడో లేడో టైప్ కాదు ఆయన ఇక్కడ. కనుక ఎలాగో రిటైర్ అయ్యాం కనుక ఉన్నాడు అనుకుందాం, ఎందుకంటే దానికి కూడా టైం లేదు ఇన్నాళ్ళు. ఇలాంటి టైప్ ఎక్కువ అండి మొత్తానికి. కనుక ఆస్తికులు అనే వాళ్ళే దొరకడం కష్టం. చూడండి నేను చెప్తున్నాను, దాంట్లో అందరు ఫిల్టర్ అయిపోతున్నారు చూడండి. దాంతో శ్రద్ధ ఉండాలి, అదొకటి. అంత చెప్తారు కానీ ఇంత మహిమాన్విత నిజంగా అంటే ఉంటాయంటారా? శ్రద్ధ అంటే అక్కడ శాస్త్రం చెప్పింది కనుక సత్యమే అనే భావం పేరు శ్రద్ధ. కానీ ఆస్తికత్వానికి 2వది కలగాలంటే శ్రద్ధ కలగాలి. ఈ రెండిటితో ప్రేమ కలిగితే అది భక్తి అవుతుంది ఇక్కడ.
అందుకే అందులో ఉత్కృష్ట శ్రేష్ఠు యోగ్యుడెవడు భక్తుడు. ఆ స్థితికి తీసుకురావడానికి శ్రద్ధ పనికొస్తుంది, ఆ స్థితికి తీసుకురావడానికి ఆస్తికత పనికొస్తుంది. అందుకు ముందు భక్తి, తర్వాత శ్రద్ధ, తర్వాత ఆస్తికత చెప్పాడు. మన మెట్లు మాత్రం ఆస్తికత, శ్రద్ధ, భక్తి అలా వెళ్ళాలి. అంతేకాదు నా శ్రద్ధధానాయ నా నాస్తికాయ, నాస్తికుడికి శ్రద్ధ లేనివాడికి చెప్పకు. నా అజితాత్మనే అంటే మనోనిగ్రహం లేనివాడికి చెప్పకు. ఇవాళ బుద్ధిగా ఏకాగ్రంగా కూర్చోక ఏం చేస్తాం, గంటన్నర సేపు కట్టేసినట్టు పెట్టేస్తే తర్వాత ఇది అయిపోగానే అన్నీ పోయాయి మళ్ళీ. అలా కాకుండా నిగ్రహం కలిగేవాడికే చెప్పు. అంతేకాదు ఎవడికి ఈశ్వరుని యందు అసూయ ఉంటుందో వాడికి చెప్పకు. ఏమిటండి ఈ మాట? యశ్చాభ్యసూయతే దేవం కారణాత్మానమీశ్వరం సకృష్ణ నరకం యాతి సహపూర్వై సహాత్మజై. ఎవడుకు జగత్కారణమైన ఈశ్వరుని యందు అసూయ ఉంటుందో వాడు నరకానికి పోతాడు. వాడు అక్కడే పోవడం కాకుండా వాళ్ళ పూర్వతరాల వాళ్ళని తర్వాత తరాల వాళ్ళని కట్టగట్టుకు తీసుకుని వాడు పడతాడు. ఎందులో? నరకాల్లో అన్నాడు. ఎవరికి? ఈశ్వరుని యందు అసూయ కలవారు. ఈశ్వరుడి యందు అసూయ అంటే ఏమిటండి? ఇలాంటివంటే వాల్మీకి రామాయణంలో చివరికి అసూయాగ్రస్తుడు ఈ గ్రంథం చదవద్దంటాడు. అసూయ లేనివాడే చదవండి అని చెప్పాడు. అసూయ అంటే అర్థం ఏంటంటే గుణాలను కూడా దోషాలుగా చూడడాన్ని అసూయ అంటారు. మనకు వ్యక్తి నచ్చలేదనుకోండి, వాళ్ళ గురించి ఏం చెప్పినా అదంతా బడాయిలండి అంటూ ఉంటాయి. ఇక్కడ వాళ్ళ గుణాలు కూడా నెగిటివ్గా వ్యాఖ్యానిస్తుంటాం. దీన్ని అసూయ అంటారు. ఈర్ష్య వేరు, అసూయ వేరండి. ఈర్ష్య అంటే మనకు లేని అవతల వాడుకుంటే కళ్ళు మండుతుంటాయి కదా, దాన్ని ఈర్ష్య అంటారు. అసూయ అనగానే వాళ్ళ గుణాలను కూడా దోషంగా చూడడాన్ని అసూయ అంటారు. అసూయ అనే గుణం ఏర్పడితే ప్రతిదానిలో దోషాలు చూస్తూ బతుకంతా దోషాన్వేషణ, దోష చింతనతోనే బతుకైపోతుందండి. ఇక్కడ ఈశ్వరుని యందు అసూయ వద్దన్నాడు. ఇక్కడ అంటే అర్థం ఏమిటి తెలియాలి కదా. ఈశ్వరుని యందు అసూయపడే వాళ్ళు ఉంటారా? ఉంటారు. ఎందుకుంటారు? రాముణ్ణి తిట్టేవాళ్ళు, కృష్ణుడిని తిట్టేవాళ్ళు, శివనింద చేసేవాళ్ళు లేరు లోకంలో. వీళ్ళందరూ అసూయాపరులే. అంటే గుణాలు దోషాలుగా చూస్తున్నారు. నిరాడంబరుడైన ఈశ్వరుడు ఆయనకి ఏమీ అక్కర్లేదు. ఆయన మల్లకాడి బూడిద పూసుకుంటాడండి, అది మాత్రం ఎందుకండి ఆయనకి? గంధం పూసుకోడు, మల్లకాడి బూడిద పూసుకుంటాడంటే అది మాత్రం ఎందుకు ఆయనకి? ఆయనకి ఇది అక్కర్లేదు. గంధం ఎవడికి కావాలి? ఎవడి శరీరానికి దుర్గంధం వస్తుందో, భయం వస్తుందో వాడికి కావాలి. ఆయనకి ఎందుకండి? అలంకారాలు ఎందుకు? ఉన్న శరీరం అందంగా లేకపోతే దాని అలంకారాలతో ఆకర్షింపజేయడానికి ఆయనకి ఎందుకు అది? అందుకు అలా వేసుకుంటాడని చెప్పి ఆయన వికృతంగా చెప్తూ దోషాలను వెతుకుతూ ఏదైతే ఆయన పరమ యోగీశ్వర లక్షణం, ఈశ్వర లక్షణం కనబడుతుందో అది పట్టుకుని దోషాలను వెతికే వాళ్ళు ఎవరో వాళ్ళు అసూయాగ్రస్తులు. ఈశ్వరుని యందు అసూయని కలిగిన వాళ్ళు. అందుకే భగవంతుని నింద చేసేవారు అర్థం తీసుకోవాలి. ఇక్కడ అలా చేసిన వాళ్ళు దక్ష ప్రజాపతి కూడా ఉదాహరణగా మనకు కనబడతాడు. అంత శివునంతా చేసిన శివుడు ఏమీ అనలేదు. ఈయనకేం పట్టదని ఆవిడకి తెలిసిందే. ఈయన తిడుతున్న ఏం పట్టించుకోడు, ఆయన ఏం పట్టించుకోడు. కానీ ఆయన పత్ని నేను పట్టించుకుంటాను అంద తల్లి. అందుకే ఇలా చేస్తే ఈయన కదలడు కనుక ఆయన కదిలేటట్టు చేయాలంటే ముందు దక్షుడు కూతురుగా ఉన్న శరీరం వదిలేయాలని దక్షుడికి బుద్ధి చెప్పి శరీరం విడిచిపెట్టేసింది. ఎప్పుడైతే అమ్మవారు లేరో అప్పుడు నాట్యం చేశాడు. ఆయన చేసి జటాజోటంలో ఒక జట తీసి కొడితే వీరభద్రస్వామి వచ్చాడు. వచ్చి దక్షుడికి బుద్ధి చెప్పాడు. ఎవరి వల్ల? అమ్మవారి వల్ల. అందుకే ఆవిడికి కిరీటంతో వెళ్ళిపోయింది. దక్ష యజ్ఞ వినాశిని అని అమ్మవారికి నమస్కారం పెట్టుకుంటాం పేర్లతో కదా. కానీ ఆయనకి ఏం పట్టవు. కానీ నిందించిన వారికి మాత్రం దుష్కృతి తప్పదు. ఎందుకు? ప్రకృతి ఇస్తుంది. నిందించిన వారికి ఆ దుష్ఫలితాన్ని ఇస్తుంది. ఈశ్వరుడు నిందాస్తుతులకి అతీతులు, ఆయన భక్తులు అతీతులు. ఆయనకి అంటుతాయా? కానీ ఈశ్వరుడు నింద చేసిన ఫలితం అనుభవించక తప్పదు. ఎవడే నిప్పులో చెయ్యి పెట్టే కాలింది అంటే నిప్పు దోషమా? చెయ్యి కాల్చేసిందని నిప్పు అక్కర్లేదని అంటావా? మరి కూడు పుట్టదు. దాన్ని ఎలా చూడాలో అలా చూడాలి. కానీ ఈశ్వరుని యందు అసూయ కలిగిన వాళ్ళకి ఏమవుతుంది అంటే గుణాలను కూడా దోషంగా చూసే స్వభావం ఉన్నవారు వారు నరకంలో వెళ్ళకడమే కాకుండా వాళ్ళ పూర్వతరాలని తర్వాత తరాలని కూడా నరకంలో పడేస్తారు సుమా. అందుకు దోషాలను దర్శించకూడదు. ఇప్పుడు నేను చెప్పబోయే శివశాస్త్రం ఏదైతుందో ఇది జాగ్రత్తగా అనుసంధానం చేస్తే ఇదే ధ్యానం, ఇదే యోగం, ఇదే ధ్యేయం, ఇదే జపం, ఇదే రహస్య జ్ఞానం. ఇన్ని చెప్పాడు ఇక్కడ. అంటే ఈ నామాలు ఏకాగ్రంగా వింటే ధ్యానం. అదే మెడిటేషన్ అంటే ఏకాగ్రతే కదా. అదే దీన్ని శ్రద్ధగా అనుసంధానం చేస్తే అదే యోగం. ఇదం ధ్యానమిదం యోగం ఇదం ధ్యేయం అనుత్తమం. ఇదం ధ్యేయం అంటే ధ్యానం చేయవలసినటువంటి అంశం. అనుత్తమం అంటే దీన్ని మించి మరొకట్లేదు అని అర్థం ఇక్కడ. ఇదం జప్యం, ఇది జపం చేసుకోవాలి. ఇదం జ్ఞానం రహస్యం, ఇదం ఉత్తమం. ఇదం జ్ఞానం రహస్యం, ఇది రహస్య జ్ఞానం అన్నాడు. సరిగ్గా ఇదం గుహ్యతమం శాస్త్రం అని భగవద్గీతలో స్వామి చెప్పినట్లుగా ఇది రహస్య జ్ఞానం. రహస్య జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం అని అర్థం. ఒక్క మాట చాలు. రహస్య జ్ఞానం అంటేనే బ్రహ్మజ్ఞానము. ఇది రహస్యం జ్ఞానం, ఇది జప్యం.
జపించడానికి ఇదే, ధ్యానం చేయడానికి ఇదే, యోగంగా ప్రాక్టీస్ చేయడానికి ఇదే, తెలుసుకోవలసిన జ్ఞానం కూడా ఇదే. కనుక ఇదే జ్ఞానయోగం, ఇదే ఉపాసనా యోగం, ఇదే ధ్యాన యోగం, అన్నీ రహస్యం. ఈ 1000 నామాలే. దీన్ని అంత్యకాలంలో ఒకవేళ గుర్తుకొస్తే పరమాంగతిం, వాడు ముక్తినే పొందుతున్నాడు. ఎం జ్ఞాత్వాంతకాలేపి గచ్చేత పరమాంగతిం, అంత్యకాలం అన్నందుకు కూడా అన్నాడు. అందుకని పక్క వాళ్ళకి చెప్పి ఇప్పుడంతా బలాదురు తిరుగుతాను, అంత్యకాలంలో మొత్తం అది చదివేసేయి అంటే అప్పుడు నీకు స్పృహ ఉంటుందో లేదో, కోమాలు గడిపితే కష్టం మళ్ళీ. అంత్యకాలం అందుకు కూడా అంటే బ్రతుకంతా చేస్తే ఆ చివరిలో గుర్తొస్తుంది, ఏది అలవాటు అవుతుందో అది గుర్తొస్తుంది అక్కడ. కనుక ఇది అలవాటు చేసుకో, ఇది అలవాటు చేసుకుంటే అదే గుర్తొస్తుంది అని. అంత్యకాలేపి, సరిగ్గా భగవద్గీతలో అంత్యకాలేచ అంతకాలేచ మాం అంతకాలేచ అన్నాడు ఇక్కడ. అదే ఇక్కడ యజ్ఞాత్వాంతకాలేపి గచ్చేత పరమాంగతిం పవిత్రం మంగళం మేధ్యం కళ్యాణం విధముత్తమం. ఒక్కొక్క మాట కూడా బరువుగా వాడాడు. ఇది పవిత్రమైనది, మంగళం శుభాలనిస్తున్నది, కళ్యాణములు మంగళం కళ్యాణం ఒకేలాంటివి. అంటే శుభవరంపలు జీవితంలో కలుగుతూ ఉంటే కళ్యాణం అది ఇక్కడ. దీన్ని మించి మరి లేదు సుమా, ఉత్తమం సర్వోత్కృష్టమైనది. ఇదం బ్రహ్మ పురాకృత్వా సర్వలోక పితామహ, సర్వలోకాలకి పితామహుడైన బ్రహ్మదేవుడు దీన్ని చేసి సర్వస్తవానాం రాజత్వే దివ్యానాం సమకల్పయత్, స్తోత్రాలన్నిట్లోని శ్రేష్టము అని ఆయన ప్రతిపాదన చేశాడు. అప్పటి నుంచి తదా ప్రభుతి చైవాయం ఈశ్వరస్య మహాత్మనః స్తవరాజ ఇతి ఖ్యాతో, అప్పటి నుంచి దీనికి స్తవరాజము అని పేరు వచ్చింది. స్తవరాజము స్తోత్రముల్లో శ్రేష్టమైనది అని పేరు వచ్చింది సుమా. ఇది అమర పూజిత, దేవతలు కూడా దీన్ని గౌరవిస్తారు. బ్రహ్మలోకాదయం స్వర్గే స్తవరాజోవతారిత, బ్రహ్మలోకం నుంచి తర్వాత స్వర్గలోకంలోకి అవతరించింది. అక్కడి నుంచి యతస్తండి పురాప్రాప తేన తండికృతో భవత్, ఆ స్వర్గలోకం నుంచి భూలోకానికి తెచ్చినవాడు తండి అనే మహర్షి. అందుకే తండికృతం అని చెప్పాలి, ఎందుకంటే మనం భూమి యందు ఉన్నాం కనుక మన దాకా తెచ్చిన వాడిని మన గురువుగా అనుకోవాలి కనుక తండి మహర్షిని చెప్పుకోవాలి. స్వర్గాచ్చైవాత్ర భూలోకం తండినా హ్యవతారిత సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనం, శుభాలకు కూడా శుభాలు ఇవ్వగలిగిన శక్తి దీనికున్నది, సర్వ పాపాలని తొలగించేది. అని నిగదిష్యే మహాబాహో స్తవానాం ఉత్తమం స్తవం, స్తవముల్లో ఉత్తమైన స్తవాన్ని నీకు చెప్తున్నాను విను. బ్రహ్మణామపి యద్బ్రహ్మ పరాణామపి యత్పరం తేజసామపి యత్తేజస్ తపసామపి యత్తపః శాంతానామపి యశ్శాంతో ద్యుతీనామపి యా ద్యుతిః దాంతానామపి యో దాంతో ధీమతామపి యా చ ధీః దేవానామపి యో దేవః ఋషీనామపి యస్తృషిః. శివుడంటే ఏమిటో చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడో ఆయన ఎలాంటి వాడంటే బ్రహ్మలకు కూడా బ్రహ్మ అయినవాడు. అంటే ఇప్పుడు ఎందరు బ్రహ్మలు వచ్చారో తెలియదు, ఆ బ్రహ్మలన్నిటికీ మూలమైన వాడైన. పరాణామపి యత్పరం, ఇది గొప్పది అనుకుంటూ ఉంటాం మనం, ఆ గొప్పదాని నుంచి మరొక గొప్పది కనబడుతుంటుంది. గొప్పవాటన్నిటికంటే గొప్పవాడెవడో ఆయన పరమేశ్వరుడు. పరాణామపి యత్పరం, దీనికి చాలా చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి కానీ క్లుప్తంగా మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ. తేజసామపి యత్తేజ, తేజస్సులకు కూడా తేజస్సు అయినది. ఇది సరిగ్గా జ్యోతిషామపి యజ్జ్యోతి అని ఉపనిషత్తు చెప్తుంది. పరమాత్మ జ్యోతి ఎలాంటిది అంటే మనకు వెలుగునిచ్చే సూర్యచంద్రులకు కూడా వెలుగిచ్చేవాడు ఆయన. ఆయనకి ఏ వెలుగు అక్కర్లేదు. నతద్భాసయతే సూర్య నశశాంకో నపావక భగవద్గీతలో వస్తుంది. అదేవిధంగా ఉపనిషత్తుల్లో కూడా అదే మంత్రం నత్ర సూర్యో భాతి నచంద్ర తారకం నేమా విద్యతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతం అనుభాతి సర్వం. అంటే ఉపనిషత్తుల్లో కూడా ఈ విషయం చెప్తున్నా చూడండి. ఆయన చూపించడానికి సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లే. ఆయన లేకపోతే సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. కనుక జ్యోతులకే జ్యోతి అయినటువంటి వాడు. అందుకే తేజసామపి యత్ తేజ ద్యుతీనామపి యా ద్యుతి. తేజస్సు ద్యుతి అని చెప్పారు. రెండింటికి మనం ప్రకాశం అంటాం కానీ తేజస్సు అంటే పరాక్రమం అని కూడా అర్థం ఉన్నది. ద్యుతి అంటే వెలుగు, వెలుగు పరాక్రమం అవి ఆయనవే, ఆయన నుంచి అందరికీ వచ్చాయి. అటువంటి వాడు పరమేశ్వరుడు. అలాగే జ్ఞానులకు జ్ఞాని అయిన, తపస్సులకు తపస్సు, శాంతికి శాంతి, దాంతికి దాంతి. దాంతి అంటే ఇంద్రియ నిగ్రహం, శాంతి అంటే మనోనిగ్రహం వల్ల వచ్చే ఆనంద స్థితి. అది వీటన్నిటికంటే ఆయన గొప్పవాడు. ఇవి ఇచ్చేవాడు ఆయన, అది ఇందులో ఉన్న అర్థం. శాంతి, దాంతి, తేజస్సు విడిగా తీయండి ఒక్కొక్కటి. ఇవి ఇచ్చేవాడు ఆయన, వీటికి మూలమైన వాడైనా దీని యొక్క అర్థం. కనుక తేజస్సుకే తేజస్సు, శాంతికే శాంతి అంటే ఆయన వల్ల ఇవన్నీ లభిస్తాయి. ఇప్పుడు చెప్తున్న ఏవి ఎవరికి అక్కర్లేదనిపిస్తుందో చెప్పండి, అందరికి కావాలి కదా. అవన్నిటికీ మూల కారణమైన అది ఇక్కడ. దేవానామపి యో దేవ, దేవతలకే దేవుడు అయిన. ఋషీనామపి యస్తృషి, ఋషులకే ఋషి అయిన. ఇది చాలా గొప్ప మాట అండి. ఉపనిషత్తులో విశ్వాధిపో రుద్రో మహర్షి అని మంత్రం ఉంది. అందుకే వీటిల్లో ఉపనిషత్ వాక్యాలు ఉంటాయి.
మహర్షి అనే పేరు శివుడికి. ఋషి అంటే అంతటిని చూచువాడు. ఋషులు అంటే తపస్సుతో మనం చూడలేని సత్యాన్ని చూస్తాడు కనుక ఋషి అంటున్నాం. కానీ పరమేశ్వరుడు ఎలాంటి ఋషి? ఇతడు తపస్సు చేత ఋషి అయ్యాడు. ఆయన ఎప్పుడూ ఋషే. ఎవరూ చూడలేని దాన్ని చూసేవాడు ఆయన మించిన ఋషి ఎవడున్నాడు? అది ఋషులకే ఋషి ఆయన. యజ్ఞానామపి యో యజ్ఞ, యజ్ఞములకే యజ్ఞం ఆయన లేకపోతే యజ్ఞమే లేదు. యజ్ఞం ఆయన వల్లనే కలుగుతుంది. అందుకే శివుడు లేని యజ్ఞం చేస్తానని వచ్చాడు ఒక ఆయన. ఎవరైనా? దక్ష ప్రజాపతి. ఏమైందో యజ్ఞం? సర్వనాశనమైంది. కారణం ఏమిటి? బేసే తప్పు. అందులో శివుడు లేని యజ్ఞం చేస్తాట. యజ్ఞమే ఎవడో ఆయన లేని యజ్ఞం చేయడం ఏంటంటే ఇక్కడ. అందుకే యజ్ఞానామపి యో యజ్ఞ శివానామపి యశ్ శివ. శివం అంటే శుభం, శుభాలకే శుభం ఆయన. అందుకే కృష్ణుడు శివపదాలకు అర్థం చెప్తాడని చెప్పాం కదా. అక్కడ ఒక మాట అంటాడు, శివమిచ్చేన్ మనుష్యానం తస్మాచ్చవీత స్మృత. అందరికీ శుభం ఇవ్వడం ఆయన స్వభావం అయ్యా, అందుకే ఆయన పేరు శివుడు అన్నాడు. అంతేకాదు, నువ్వు దేని నుండి శుభం పొందుతున్నావో అదే శివుడిని తెలుసుకో. ఈ ఒక్క వాక్య అండర్లైన్ చేసి ఇంటికి వెళ్ళి ఆలోచించండి. ముఖ్యంగా యంగ్ జనరేషన్. సూర్యుడిని చూసాం, ఆయన నుంచి శుభం జరుగుతుందా లేదా? వెలుగు శక్తి ఆయన ఇస్తున్నాడు, వాయువు అది ఇస్తున్నాడు. కానీ వాటి నుంచి ఒక శుభం వస్తుందంటే శుభమే శివుడు. అంటే శివుడు వాటిలోంచే మనల్ని అనుగ్రహిస్తున్నాడు. శివానామపి యశ్ శివ. శివమనుకు శివమైన వాడు. రుద్రానామపి యో రుద్ర. రుద్రుడికి రుద్రుడు ఆయన. అంటే రుద్రులు అంటే మనం 11 రుద్రులు అంటాం. ఇవి కాక సహస్రాని సహస్రసోయే రుద్రాది భూమ్యాం అని చదువుతున్నాం. వేల కొరది రుద్రులు ఉన్నట్ట. జగత్తులో ప్రతి అణువులో రుద్రులు వ్యాపించున్నారు. ఈ రుద్రులు ప్రధాన్ని కంట్రోల్ చేస్తుంటారండి. రుద్రులు అంటే ఏమిటో అర్థం చేసుకోండి. రుద్రులు అంటే అన్నిట్లో వ్యాపించి కంట్రోల్ చేసే పవర్స్. ఆ కంట్రోల్ చేస్తారు కనుకనే అవసరమైతే తీవ్రంగా చేస్తారు, అవసరమైతే సౌమ్యంగా చేస్తారు. రెండూ చేయగలరు. బండి నడిపేవాడు అవసరమైతే వేగంగా నడుపుతాడు, అవసరమైతే స్లోగా నడుపుతాడు. ఎందుకంటే కంట్రోల్స్. కానీ ఎక్కడి నుండి కంట్రోల్ చేస్తున్నా అంటే అన్ని చోట్ల ఉన్నాడు. యో అగ్నౌ యో రుద్రో అగ్నౌ అప్సు య ఓషధీషు యో రుద్రో విశ్వాభువన వివేశ తస్మై రుద్రాయ నమోస్తు. చదువుతున్నాం కదా. దీని అర్థం ఏంటి? అగ్నియందు, జలమునందు, భూమి యందు, ఇలా ఎన్ని చెప్తానయ్యా? విశ్వాభువన సమస్తమనందు వివేశ, ఎవడు ప్రవేశించి వ్యాపించున్నాడు రుద్రుడికి నమస్కారం అన్నారు. ఇక్కడ ఎందరు రుద్రులు ఉన్నారు ఈ లోకంలో, వాళ్ళందరికీ నమస్కారం చేసింది రుద్రం. ఎందరు రుద్రుడికి మూలమైన వాడు పరమాత్మ. ఆయన యొక్క కిరణాలు వీరందరూ. అందుకే రుద్రాణామపి యో రుద్ర. ఒక్కొక్క వాక్యం అంత బరువుగా ఉంది చూడండి. ప్రభా ప్రభవతామపి. ఆయన ప్రభ కలవారిలో ప్రభగా ఉన్నాడు. ప్రభ అంటే ప్రకాశం. కొందరు అంటుంటారు వాడు వెలిగిపోతున్నాడండి వాడికి ఈ మధ్య. అది ప్రభ అంటే. వాడు అలా వెలగడానికి కారణం వెలుగు వీడే, ఈశ్వరుడే. ఈశ్వరుడి ద్వారా అవి లభిస్తున్నాయి. యోగినామపి యో యోగి. ఈ మాటల వరసంతా శివుడంటే ఏంటో చెప్తుందండి. యోగులకు యోగి, కారణములకు కారణం. ప్రధానికి కారణం చెప్తాం, ఆ కారణానికి కూడా ఈయన కారణం. ఆయన మించి మరొక కారణం లేదు. అంటే శివ పరమ కారణం. ఈ మాట చెప్తున్నాను. పరమ కారణం అంటే అన్నిటికీ ఆయన కారణం, ఆయనకి ఏది కారణం లేదు. అదే సర్వోత్కృష్టుడు. కారణామపి కారణం. యతో లోకా సంభవంతి నభవంతి యత పునః. ఎవరి వలన లోకములన్నీ కలుగుతున్నాయో, ఎవడు లేకపోతే లోకములు కలగవో వాడు శివుడు. అంత చక్కగా మాట చెప్పారు. సర్వభూతాత్మభూతస్య హరస్య అమిత తేజస. సర్వభూతములకు ఆత్మ అయినవాడు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. ఎన్ని భగవద్గీత వాక్యాలు వస్తున్నాయో చూడండి ఇక్కడ. సర్వభూతములకు ఆత్మ అయినవాడు. అలాంటి అమిత తేజస, గొప్ప తేజస్వంతుడైన హరుని యొక్క అష్టోత్తర సహస్రంతు నామ్నాం సర్వస్య మే శృణు. అలాంటి హరుని యొక్క 1008 నామాలు విను. యచ్చుత్వా మనుజ వ్యాఘ్ర. మనుజుల్లో పెద్ద పులి వంటి ఓ కృష్ణ, ఏది వినడం వల్ల సర్వాన్ కామాన్ అవాప్స్యసి, అన్ని కోరికలు కలుగుతాయో అలాంటి స్తోత్రం చెప్తున్నాను అని ప్రారంభిస్తున్నాడు ఉపమన్యు మహర్షి. అంటే ఇప్పుడు ఇంతవరకు జరిగినది ఒక ఉపోద్ఘాతం. అలాంటి భగవానుని యొక్క విషయము తెలియజేస్తూ ఇది వచ్చిన క్రమాన్ని కూడా చక్కగా చెప్తున్నాడు. మనం ఏమనుకున్నాం, ముందు బ్రహ్మదేవుడి నుంచి ఇచ్చి క్రమంగా వచ్చింది అనుకున్నాం కదా. ఆ క్రమం మళ్ళీ చివరిలో చక్కగా బోధిస్తున్నాడు. తెలుసుకుందాం. ముందు బ్రహ్మదేవుని దగ్గరకు వచ్చింది. ఏతద్రహస్యం పరమం బ్రహ్మణో హృది సంస్థం. బ్రహ్మకి ఎక్కడి నుంచి వచ్చిందంటే అని ధ్యానం చేశాడు పరమేశ్వరుడు. ఆ ధ్యానం చేస్తే పరమేశ్వరుడి దయ వల్ల ఆయన హృదయంలోంచి నామాలన్నీ వచ్చాయి, వేదసారమైన నామములన్నీ. అప్పుడు బ్రహ్మదేవుడు కొంతకాలం సాధన చేసి శివానుగ్రహం పొందిన తర్వాత బ్రహ్మ ప్రోవాచ శక్రాయ. బ్రహ్మదేవుడు శక్రుడికి చెప్పాడు. శక్రుడు అంటే ఇంద్రుడు. ఇంద్రుడు చెప్తే శక్ర ప్రోవాచ మృత్యవే. శక్రుడు మృత్యుదేవతకి తెలియజేశాడు. మృత్యు అని ఒక దేవత ఉంటుంది, ఆయనకు తెలియజేశాడు. మృత్యు ప్రోవాచ రుద్రేభ్య. ఆ మృత్యువు రుద్రుడికి తెలియజేశాడు. ఏకాదశ రుద్రుడికి ఆయన తెలియజేశాడు.
రుద్రేభ్యస్తండిమాగమత్, ఆ రుద్రుల నుంచి తండి మహర్షికి వచ్చింది. మహతా తపసా ప్రాప్త తండిన, ఆ తండికి తేలిగ్గా దొరకపోలేదు. గొప్ప తపస్సు చేస్తే అతన్ని బ్రహ్మలోకానికి పిలిపించి అక్కడ ఉపదేశించారు ఇక్కడ. అందుకే తండినా బ్రహ్మ సద్మని, బ్రహ్మలోకంలో తండి మహర్షి పొందాడు. తండి ప్రోవాచ శుక్రాయ, ఆ తండి మహర్షి శుక్రాచార్యుల వారికి ఉపదేశించాడు. గౌతమాయచ భార్గవ, భృగువంశీకుడైన గౌతమ మహర్షికి బోధించాడు. అలాగే ఆ గౌతముడు ఏం చేశాడంటే వైవస్వతాయ మనవే, వైవస్వత మనువుకు బోధించాడు. ఎవరు? గౌతమ మహర్షి. గౌతమ మహర్షి ఎవరి దగ్గర నుంచి పొందాడు? తండ్రి నుంచి. అంటే లీనేజ్ ఎలా వచ్చిందనేది క్రమక్రమంగా బ్రహ్మదేవుని నుంచి ఇంద్రుడు, ఇంద్రుడి నుంచి మృత్యువు, మృత్యువు నుంచి రుద్రులు, రుద్రుల నుంచి తండ్రి మహర్షి, తండ్రి నుంచి శుక్రాచార్యులు, గౌతముడు, గౌతము నుంచి వైవస్వమనువు పొందాడు. వైవస్వమనువు నారాయణాయ సాధ్యాయ సమాధిష్టాయ ధీమతే, సాధ్యుడైన నారాయణుడికి బోధించాడు. ఇక్కడ నారాయణుడికి బోధించారంటే మనం అనుకున్నటువంటి నారాయణుడు విష్ణువు అని ఇక్కడ చెప్పలేదు. సాధ్యాయ నారాయణాయ అన్నారు. సాధ్యులని 12 మంది దేవతలు ఉంటారు. అందులో ఒక నారాయణ నామంతో ఒక దేవత ఉన్నారు. ఆ సాధ్యుడైన దేవతకి బోధించాడు వైవస్వత మనువు. ఆయన ఏం చేశారంటే యమాయ ప్రాహ భగవాన్ సాధ్యో నారాయణ, ఏ అచ్యుత, ఏ కృష్ణ అచ్యుత, ఆ సాధ్యుడైన నారాయణుడు యముడికి బోధించాడు. ఆ యముడు నాచికేతాయ, నచికేతుడికి బోధించాడు. దీన్ని బట్టి నచికేతుడు కఠోపనిషత్తు చాలామంది తెలుసు కదా. అంటే ఆ కఠోపనిషత్తులో చెప్పిన ఏ బ్రహ్మతత్వం ఉందో అది శివశాస్త్రంలో ఉందన్న సూచన కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఉపనిషత్ ప్రతిపాద్యమైన పరతత్వమే ఇందులో చెప్పబడుతుంది. అదే నామాలుగా చదివేస్తే మహిమ ఉంటుంది, అర్థం తెలుసుకుంటే జ్ఞానం ఉంటుందండి. ఇక్కడ విష్ణు శాస్త్రం అటువంటి బ్రహ్మ విద్య, శివశాస్త్రం కూడా అటువంటి బ్రహ్మ విద్య, రెండు బ్రహ్మం గురించే చెప్తున్నాయి. అందుకే ఇక్కడ కూడా నాచికేతాయ భగవాన్ ఆహ వైవస్వతో యమః, ఆ యముడు నాచికేతుడికి చెప్పాడు. ఆ నాచికేతుడు మార్కండేయాయ వార్ష్ణేయ నచికేతోభ్య భాషత, వృష్టివంశంలో పుట్టిన కృష్ణ, ఆ నచికేతుడు మార్కండేయ మహర్షికి బోధించాడు. మార్కండేయాన్ మయా ప్రాప్త, ఆ మార్కండేయుడి ద్వారా నాకు వచ్చింది. నియమేన, నియమముతో పద్ధతి ప్రకారంగా బోధించాడు. తవాప్యఘమ అమిత్రజ్ఞా స్తవం దద్యాం, అలాంటి నేను నీకు ఇప్పుడు ఆ దివ్యమైన స్తోత్రాన్ని ఇస్తున్నాను అని ఉపమన్యు మహర్షి శివశాస్త్రనామ స్తోత్రం యొక్క పరంపరను తెలియజేశాడు. దానిలో చెప్పబడుతున్న వస్తువు ఏంటో చెప్పాడు. అది ఏ విధంగా వచ్చిందో తెలియజేస్తూ శివుడు అంటే ఏమిటో స్పష్టంగా బోధించాడు. ఇంతవరకు అంటే సర్వ ఉత్కృష్టమైన వస్తువులకి ఉత్కృష్టమైన, అంటే ఉత్కృష్టం అనుకునేవన్నిటికీ మూలమై ఆయన నుంచి ఇవన్నీ లభించే గనక సర్వాధారమైన పరమాత్మ అని ఇంతవరకు చెప్తూ భక్తి దాని లక్షణాలు కూడా బోధిస్తాడు. అదొక విశేషమైన రహస్యం. ఇదంతా తెలియజేస్తూ ప్రారంభిస్తున్నాడు. మొదటి నామాలు స్థిరస్థాను ప్రభుర్భీమ ప్రవరో వరధోవర సర్వాత్మా సర్వవిఖ్యాత సర్వకరో భవ. ఈ నామాలు సకారంతో ప్రారంభమయ్యాయి. మీరు మొదటి నుండి చూస్తే విష్ణు సహస్రనామాలు వకారంతో ప్రారంభమవుతాయి. వకారం అమృత బీజం, అమృతత్వ శక్తి. అమృతం అంటే శాశ్వతం. సకారం సర్వబీజం, సర్వం, సమస్తము. సమస్తము శివుడే. మరి సమస్తము దాటిన తర్వాత అది సమస్తమే, అన్నీ కలిపి. సకారంతో ప్రారంభించడంలో విశేషం అండి. సాధారణంగా సకారం నకారం అని రెండు ఉన్నాయి. నకారాత్మక కూడా నెగిటివ్, సకారాత్మక కూడా పాజిటివ్. నెగిటివ్స్ లేకుండా అంతా పాజిటివ్స్తో ఉంది సకారాత్మకం. అదే స్థిరస్థానం సకారంతో ప్రారంభిస్తూ ఎన్ని శివనామాలు, ఎంత మధురమైన నామాలు ఉన్నాయి. అయితే వీడికి భాష్యం మనకు ప్రమాణంగా దొరుకుతున్నది మొత్తం మహాభారతానికి నీలకంఠ దీక్షితులోని ఆయన సంస్కృతంలో అత్యద్భుతమైన భాష్యం రచించాడు. మొత్తం మహాభారతాన్ని రచించాడు. ఆయన వేదాంగవేత్త, సామాన్యుడు కాడు. ఎందుకంటే నేను కోట్ చేస్తున్న విషయాలు అందులో చూస్తూ ఉంటే సామాన్యుడు కాడయ్యా ఈయన నమస్కారం చేసుకుంటాం. ఎందుకంటే మహాభారతం అంత తేలికైన విషయం కాదు. మనకంటే పాండవులు, ధార్తరాష్ట్రులు వారు కొట్టుకునే కదా భారతం అనే భ్రాంతి సినిమాల వల్ల. కానీ అసలు భారతం చూస్తే మాత్రం అందులో పదాల వెనకాల ఎన్ని వేదార్థాలు ఉంటాయో. అందుకే దాన్ని పంచమవేదం అన్నారు. ఇక్కడ వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటే పంచమవేదాలు అవుతుందని ఇక్కడ ఇంకేదో అద్భుతం ఉంది. ఆ అద్భుతాన్ని ఆవిష్కరించాలంటే అటు ఆ చతుర్వేదాల్లో, శాస్త్రాల్లో, యజ్ఞయాగాది కర్మల్లో నిష్ణాతులైన ఒక వేదాంత జ్ఞాని చేయగలడు. అటు అంటే నీలకంఠ దీక్షితులు. ఆయన భాష్యం అందరికీ ప్రమాణమే. మొత్తం మహాభారతం 1,00,000 శ్లోకాలకి భాష్యం రచించాడు మహానుభావుడు. భగవద్గీతగా ఆయన అందులో చెప్తాడు. అద్భుతం. శివశాస్త్రనామాలకు కూడా ఆయన భాష్యం మనకి పెద్ద ఆధారం. అలాంటి ఆయన భాష్యం ఆధారం చేసుకుంటూ ఇతర పురాణాల్లో ఇతరత్రా చెప్పబడ్డ శివాంశాలు కూడా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మననం చేసుకుంటూ చెప్పడానికి మనం సిద్ధమయ్యాం.
ఆయన అనుగ్రహం లేకపోతే చెప్పలేరన్న విషయం చెప్పుకుంటూ చెప్తున్నాను. కానీ రేపటి నుంచి ఇంకా నామములు, ఇంకా కృష్ణుడేవైనా మన కోసం అవసరమైన అధికమైన మాటలు ఏవైనా చెప్తే వాటిని గ్రహిస్తూ రేపటి నుంచి ఆ శివనామామృతాన్ని ఆస్వాదిద్దాం. స్వస్తి. రేపు సమయం కూడా ఇంతే కదండి. రేపు సమయం కూడా 7 గంటలు. కానీ రేపు ఏదో సెలవుట. ఇవాళ నేను వచ్చిన తర్వాత చాలామంది వచ్చేసారు. రేపు ముందే వస్తారని ఆశిస్తున్నాను. ఇక్కడ సంతోషం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కాశీక్షేత్ర నివాసాయ కామితార్థప్రదాయినే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ్.